అదే నా ఇప్పుడు కట్టిక పేదరికంలో ఉన్నాడు, బాగా అస్సలు తినడానికి కూడా లేక రోడ్డు మీద ఏదో మెతుకులు ఏరుకొని తిన్నాడు ఉన్నాడు అనుకో, వాడిని మొహం మీద చాలా మంది ఊసుంటారు. ఆ భయంలో వాడి 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 శరీరం అంతా ఇంకా నాది ఇంతే. ఇప్పుడు ఊరు బయట యానాదోళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాడికి వాడెళ్ళి వాడిని వాడు వాడు ఏదైనా ఎవరితో అయినా కొంచెం వేరే క్యాస్ట్ వాళ్ళతో చేతులు కట్టుకోకుండా ఏంది అని మాట్లాడితే వాడు ఎన్నోసార్లు రే కలిసిందా ఆ కొడుక ఏందిరా చేతులు కట్టుకో, ఏంది నువ్వు మాట్లాడే మాట తయారైందని వాడిని ఎన్నో రకాలుగా వాడిని మానసికంగా క్షోభ పెట్టి ఉండొచ్చు, నువ్వు తక్కువ ఓడివి నీ బతుకంతే అని. ఇప్పుడు వాడిని నువ్వు రే నువ్వు వెళ్ళి గవర్నమెంట్ జాబ్ చేయపో, నువ్వు బాగా చేస్తావు అంటే వాడు చేయలేడు. లేకపోతే వాడిని నువ్వు వెళ్ళి అరే నువ్వు ఏదన్నా ఇదిగో ఈ మంచి పని చేయపో, నువ్వు చేయగలవు అంటే చేయలేడు. ఎందుకంటే వాడి నర్వస్ సిస్టమ్ వాడి ఇంతకు ముందు పడిన క్షోభకు అలవాటు పడిపోయి ఉంది. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా నువ్వు మంచోడివిరా అన్నారనుకో, వాడు ఏమనుకుంటాడు, అరే వీడు నా దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు రా, వీడు నన్ను తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి నన్ను నా కిడ్నీలు నా లివర్ అమ్ముకుంటాడేమో అనుకుంటాడు. వాడికి మంచి చెప్పిన ఆ విధంగా ఎవరైతే లైఫ్ లో అట్లా హైట్స్ కి వెళ్ళిపోయి ఉంటారో, స్ట్రెస్ కి ట్రామాకి గురై ఉంటారో, ఎన్నో రకాలుగా అన్న ఇది ఇప్పుడు నేను చెప్పినది ఒక్కటే అనుకోమాక, ఎన్నో రూపాల్లో మనుషులు ఆ ఉద్రిక్తమైన ఆ మనో వికలానికి గురవుతారు రకరకాల కారణాల చేత. అట్లా ఈ వ్యవస్థ వల్ల ఎంతో మంది వికలమైపోయింది మనసు. ఆ వికలమైపోయిన మనసులో నుంచి ఎట్లా వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారు? అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నిన్ను ఇప్పుడు ఒకరిని నువ్వు పుష్ చేయొచ్చు అన్న, ఒకడు భయపడతా ఉన్నాడు, వాడి ఒళ్ళంతా వాడు అమ్మో నేను చేయలేను అని చెప్పి బాగా అసలు వాడి నర్వస్ సిస్టమ్ అంతా భయపడిపోతా ఉంది అనుకో, వాడు నువ్వు ఎంతవరకు అని నువ్వు మోటివేట్ చేసి నువ్వు చేయగలవు చెయ్యని సపోర్ట్ చేయగలవు? చేయలేవు కదా. మోటివేషన్ పనికిరాదు అక్కడ, వాడికి కావాల్సింది సెక్యూరిటీ. వాడికి అది ఏం కాదురా నీకు అనే ధైర్యం కావాలి, ఎమోషనల్ సెక్యూరిటీ, ఎమోషనల్ సెక్యూరిటీ కావాలి, ధైర్యం కావాలి వాడికి, రే మనుషులు ఉన్నావురా అని. అవునవును, అవి లేకే కదా పిల్లలు సూసైడ్ చేసుకుంటుంది, అవి లేకే కదా గివ్ అప్ చేస్తుంది. అవునవును, ఎవడన్నా ఇంతకు సూసైడ్ చేసుకుంది అంతలా ఉన్నా? అవునవును, ఇన్ని సూసైడ్లు జరుగుతుంది పిల్లలు, చిన్న పిల్లలు. అవునవును, అదే ఇవన్నీ చూసినప్పుడు రే సిస్టమ్ ఎక్కడరా ఇంత ఇప్పుడు ఒంటరిగా కూడా బతకచ్చు అన్న, ఒంటరిగా మనకి వీలైనంత మనం చేసుకొని కూడా బతకాలి, అదే ఇంపార్టెంట్. కానీ ఏమో ఈ ఎక్కువ తెలుసుకునే కొద్దీ ఎక్కడో మనం ఏదో చేయాల్సింది ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. అది నువ్వు చేయటం కాదు, నువ్వు పరిపూర్ణంగా నువ్వు స్ట్రాంగ్ అయితే నీ ద్వారా చేయించుకుంటది అది. నువ్వు చేస్తే నువ్వు ఎంత చేయలేవు. వీళ్ళందరి నుంచి చేయించుకుంది అది చేయించుకుంటది అంతే. నీ అవసరం, ఇఫ్ యు డిజర్వ్ దట్, జస్ట్ డూ ఇట్. జరుగుతుంది, హ్యాపెనింగ్, జస్ట్ హ్యాపెనింగ్. అది నీకు అది అంతే. అది ఎట్లా ఇప్పుడు ఎవరిని ఎక్కడ ట్యూన్ చేయాలనో, ఎవరిని ఎక్కడ కలపాలనో, ఎక్కడ తీసివేయాలనో, ఎవరితోటి ఎవరిని యాడ్ చేయాలనో, అదే ఇదంతా సృష్టికి తెలుసు. లైఫ్ ఇది లాజిక్ అంటే మ్యాజికల్ గానే ఎక్కువ ఉంటది, మ్యూజికల్ గా మ్యాజికల్ గా. అవును, మనం ఎంత ఆలోచించినా గానీ నువ్వు ఆ ట్రూత్ ని ఆలోచించలేవు చూడు. అవును, అంటే నువ్వు ఇఫ్ యు డిజర్వ్ ఇట్స్ హ్యాపెన్ అంతే. మనకి రాసి మనకు అది ఆ పాత్ర నీకు ఉందిరా, నువ్వు పోషించాలంటే వెళ్ళిపోతావు అంతే ఆ పాత్రలోకి. నువ్వు వెళ్ళిపోవటం కాదు, ఆటోమేటిక్ గా ఇట్స్ హ్యాపెనింగ్, జరుగుతుంది. నువ్వు ఉండాలన్నా ఉండలేవు. ఇప్పుడు రమణ మహర్షి వీళ్ళందరి తీసుకుంటే, వీళ్ళని కాదు ఎవరైనా గాని కొంచెం ఎదిగిన వాళ్ళు అనుకునే వాళ్ళు చేసిన వాళ్ళు ఇప్పుడు నువ్వు చెయ్యాలని చేస్తే వీళ్ళ లెక్క ఫేక్ అవుతుంది, నిలబడలేదు. అవును, అదే చేయించుకుంది అనుకో యూనివర్స్ నీ ద్వారా, అల్టిమేట్ గా ఉంటది. ఇంకా నీ యూనివర్స్ కొందరిని ఎంచుకుంటది, స్ట్రాంగ్ పీపుల్ ని. స్ట్రాంగ్ అంటే ఫిజికల్ మెంటల్ ఫిట్నెస్ కాదు, ఇది కాదు, అసలైన లోపల నుంచి వచ్చే స్ట్రాంగ్నెస్. అవును, ఆ పనికి కావాల్సిన స్ట్రెంగ్త్ అదే మనకి ఇస్తుంది. చూజ్ చేసుకుంటది అది వ్యక్తులు.
అవును. అది ఇప్పుడు ఒక బుద్ధుడు ఉండు, ఆయన చూజ్ చేసుకుంది కాబట్టి ఆయన అంత, ఇప్పుడు బుద్ధుడు ఒక్కడే కానీ బౌద్ధ మతం ఎన్ని దేశాలలో ఉంది, ఆయన ద్వారా ఎంతమంది వెలుగులోకి వచ్చారు. ఉమ్, అంటే చూజ్ చేసుకుంటేనేమో అట్లుంటది యూనివర్స్, నువ్వు చేస్తేనేమో ఇట్లుంటది. ఏది సో కాల్డ్ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళలాగా ఉమ్, అట్లుంటది అనమాట. అది నిలబడదు. నువ్వు స్ట్రాంగ్ అయ్యి నువ్వు ఇవన్నీ కాదు, నువ్వు డిజర్వ్ అయితే కథం అది నిన్ను ఎంచుకుంటది. నువ్వు ఆగాలన్నా ఆగలేవు నువ్వు. అవును. అట్లా అంటే అది ఇట్స్ ఏ హ్యాపెనింగ్ తమ్ముడు. మనం అనుకుంటాం కానీ మనం చేస్తున్నాం అని అంతా జరిగిపోతుంటది. దాంట్లో మనం ఏంటంటే మనం నిలబడటం ఒక్కటే మనం నిలబడతామా నిలబడము. అది ఏది ఏమైనా కానీ నిలబడ్డోడేమో ముందుకు పోతాడు, భయపడ్డోడేమో ఇక అక్కడన్నా ఆగిపోతాడు, వెనక కన్నా పోతాడు. అవును. అట్లా ఉంటది అనమాట. అంటే నువ్వు నిలబడితే అంటే అందుకే నీకు అదంతా నీకు డిజర్వ్ కాకముందే నీకు ఇన్ని పరీక్షలు ఎదురైతాయి. అవును. సొసైటీ అనేది నీకు జస్ట్ అదొక గ్రౌండ్ లాంటిది. అవును. అక్కడ ఏంటంటే చూజ్ చేసుకోవటం కాదు, అదొక నీకు ప్రిపరేషన్ గ్రౌండ్. అవును. ప్రిపరేషన్ గ్రౌండ్ అంతే. జస్ట్ అక్కడ నువ్వు దానికోసం నిన్ను ఎట్లా ప్రిపేర్ అయ్యాలో. అవును. దిస్ వరల్డ్ ఈజ్ ఏ స్కూల్, జస్ట్ స్కూల్. అవును. మనం ఆ స్కూల్లో కంటే ఈ వరల్డ్ ఈ స్కూల్లోనే అసలైంది నేర్చుకుంటాం. ఆ స్కూల్లో జస్ట్ ఒట్టి ఏం పొట్టకూటి కోసం నేర్చుకుంటాం అక్కడ అంతే. అవునవును. ఇక్కడనే అసలైన వరల్డే స్కూల్, నీకు పెద్ద స్కూల్. ఇక్కడ నిలబడి ఇక్కడ నువ్వు చెయ్యాలి కానీ సరైనవి అక్కడ ఇక్కడ నేర్చుకునేవే ఆ ప్రపంచం అనే స్కూల్లో నేర్చుకునేవే నిజంగా నిన్ను నిలబెట్టేవి, నీకు నిన్ను తృప్తిపరిచేవి, నువ్వు ఫుల్ఫిల్ అయ్యేవి. అవునవును, నిజమే. మనమేమో ఇది వదిలిపెట్టి మనం ఆల్రెడీ అసలు ఇక్కడికి రావట్లే ఆ కండిషన్ తోటే, ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ తోటే, ఆ వాటితోటే నువ్వు అటు సైడే వెళ్తున్నావు. ఇంకా అటు సైడ్ సొసైటీ మొత్తం కూడా ఏముంది, చదువుతాడు. ఎందుకు చదువుతాడంటే మంచి ర్యాంక్ రావాలి. ఎందుకు ఫస్ట్ ఇవన్నీ అంటే మంచి ప్యాకేజ్. ఎందుకు ప్యాకేజ్ అంటే సోషల్ స్టేటస్, ప్రెస్టేజ్. ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక మ్యారేజ్, ఒక సెటిల్మెంట్, వెల్ సెటిల్. కానీ వెల్ సెటిల్ అయినంత మాత్రాన నీకు లైఫ్ ఎసెన్స్ నీకు అందుద్దా? ఫుల్ఫిల్గా ఉంటావా? సంతృప్తిగా ఉంటావా? ఎంత కాంప్లెక్సిటీ ఉంటది, ఎంత దరిద్రం ఉంటది, ఎంత ఇన్సెక్యూరిటీ ఉంటది. సెటిల్ అంటే ఇన్నర్ సెటిలే అసలైన సెటిల్. అవుటర్ సెటిల్ ఎంత ఎక్కువ అవుతున్నా కొద్దీ అంత ఇన్సెక్యూరిటీ, అంత ఫియర్, అంత అన్హెల్దీ అవుతుంటావు నువ్వు, పెరుగుతాయి. అట్లా అంటే నువ్వు సెటిల్ అనే కానీ మన సిస్టమ్స్ అన్నీ కూడా అవుటర్నే చూస్తున్నాయి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మన ఏ సిస్టమ్ కానీ అవుటర్కే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అవుటరే కరెక్ట్, అవుటరే నిజం అని ఒక పిల్లోని ప్రిపేర్ చేస్తున్నాయి, వాడిని హిప్నటైజ్ చేస్తున్నాయి. వానికి వేరే ఛాన్స్ లేకుండా చేస్తుంది. ఇప్పుడు పుట్టిన ప్రతి పిల్లవాడు స్కూల్కే పోవాలి, ఇది మ్యాండేటరీ అంతే. వానికి ఇష్టం ఉన్నా లేకున్నా వాడు 4 రోజులకైనా ఇంకా 4 రోజులకైనా ఈ స్కూల్ కాకుండా వేరే స్కూల్కైనా, లేకుంటే అద్భుతమైన స్కూల్కైనా, రిసీవ్ వ్యాలీ ఇలాంటి స్కూల్, కానీ స్కూల్కి అయితే పోవాలి. అక్కడ స్వేచ్ఛ ఉందా వానికి? మనం అంటే స్వేచ్ఛ ఎక్కడుంది? అసలైన స్వేచ్ఛ ఏంటంటే వాడు ఎంచుకోవాలి. ఆ ఎంచుకునే స్వేచ్ఛను మనం కల్పిస్తున్నాం. కానీ నేను కల్పించిన నాలాంటి వాడు వాని ఇష్టం, పోవాలంటే పోతాడు, లేదంటే లేదు. కొన్నాళ్ళు పోయిండు, ఒక 3-4 నెలలు తర్వాత వానికి అది సెట్ కాలే, ఆ కండిషనింగ్, ఆ నేరో మైండ్, అదంతా కూడా కాకుంటే దాంట్లో సొసైటీని ఎట్లా ఎదుర్కోవాలో నేర్చుకుంటూ అంతకు తప్పించి నువ్వు ఆ బేసిక్స్ ఏముంది నేనైనా నేర్పగలుగుతా.
నేనైనా నేర్పగలను. దానికోసం ఆ బేసిక్స్ ఆలు ఏబిసిడీలు 1, 2, 3లు నేర్చుకోవటం కోసం వాని అమూల్యమైన బాల్యాన్ని, వాని సెన్సిటివిటీని, వాని ఇన్నోసెన్స్ని, వాని స్వేచ్ఛని, వాని ఆడుకునే ఆటలుండవు అక్కడ, ఏది లేకుండా ఒక 10 గంటలు పొద్దున్నే 7ంటికి లేస్తే సాయంత్రం 5, 6 అయింది వచ్చేవరకే. మళ్ళీ సతికిల పడతాడు పాపం వాడు. బతికిలు పడి అక్కడ వాళ్ళు చెప్పే ఆడితే వాడు ఆ వచ్చే దరిద్రులు చెప్పే సోదింటా ఉండాలి. వాళ్ళు ఏమన్నా అసలైన విద్యను బోధిస్తారు అంటే అసలైంది వాళ్ళే. పిల్లల్ని పంపించే వాళ్ళు కూడా తల్లిదండ్రులు పిల్లల మైండ్ లో ఎంత విషయం నింపి పంపిస్తారంటే, పక్కన పిల్లలతో మాట్లాడద్దు, వాళ్ళు మన క్యాస్ట్ కాదు, వీళ్ళు మన క్యాస్ట్ కాదు, ఇవన్నీ కూడా నింపుతారు. అవును. వానికంటే నువ్వే, వాళ్ళు చూడు ఎట్లా చదువుతారు, నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు వాడికన్నా, నువ్వు వాడికంటే చక్కగా ఉన్నావు, వాడు పుట్టుడు, వాడు పొడుగుడు, ఇట్లా పోలికలు పోల్చి పిల్లలకి కంపారిజన్, కాంపిటీషన్, జడ్జిమెంట్ అంతా నూరిపోస్తారు. ఆ ఓపెన్నెస్ ని, ఆ క్రియేటివిటీని అంతా క్లోజ్ చేసి పడేస్తారు. దాని దెబ్బకి ఏవైతే ఈ రిజిడ్ సిస్టమ్స్ లో ఉన్నాయో అవే మనకి దిక్కు అన్నట్టుగా ఇంకా బ్రతికేయాల్సి వస్తుంది. అక్కడ వేరే ఇప్పుడు 10 ఛాన్సులు ఉంటే నువ్వు చూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. నీకు ఒక్కటే పెట్టి ఇంక మ్యాండేటరీ పెట్టి ఇక నువ్వు చేస్తే వాడు ఎట్లా ఎదుగుతాడు? అదే ఇప్పుడు అందుకే చూడు, బాగా ఇంటెలెక్చువల్స్ అయిన వాళ్ళు ఇప్పుడు ఈ ఇన్నోవేటివ్ గా కొత్త సృష్టించిన వాళ్ళు, సైంటిస్టులు, పోయట్స్, ఫిలాసఫర్స్, ఈ స్పిరిచువల్ వాళ్ళు కూడా, వాళ్ళు చాలా మందిని, అంటే నేను వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ కానీ వాళ్ళని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళు అసలు స్కూల్ నుంచి బయటపడ్డవాళ్ళు. అవును, మధ్యలోనే. మరి వాళ్ళు ఎట్లా బయటపడ్డారు? కానీ నిజంగా స్కూల్ నుంచి బయటపడ్డోడే, దానికి బియాండ్ గా వెళ్ళినోడే ఇక్కడ గొప్ప ఐన్స్టీన్ గాని, థామస్ అల్వా ఎడిసన్ గాని. నాకు ఇప్పుడు కూడా నాది కాలేజ్ అయిపోయింది, నాకు డిగ్రీ వచ్చేసింది, ఇంకోటి ఏదో డిప్లొమా చేశాను, నాకు ఇప్పటికీ కళలు ఎట్లా వస్తాయి తెలుసా? నువ్వు 3rd year లో సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు, ఎగ్జామ్ గురించే వస్తాయి కదా ఎక్కువ. ఇట్లా వస్తుంది ఈ కళ. ఎట్లా ఉంటది, నువ్వు ఇంకా ఎగ్జామ్ పాస్ అవ్వలేదు, నువ్వు ఇంకా ఎగ్జామ్ రాయాలి, ఇంకా ఎగ్జామ్ ఉంది, ఇంకా నువ్వు 4th year నీకు కంప్లీట్ కాలేదు, ఇదే డ్రీమ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నేను అక్కడ ఫిట్ కాలేదు, ఒకటి బాగా ట్రామాకి గురైన అక్కడ ఫియర్ కి. నేను అక్కడ నా చదువు ఇంకా కంప్లీట్ కాలేదు అనే ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టుగా నేను ఇంకా చేయలేదు అనే ఫీలింగ్. వాళ్ళకి నచ్చినట్టు ఇంకా లేను. హిప్నటైజ్ అయిన ఎంత హిప్నటైజ్ చూడు అది. అంటే మన లోపలి మన సబ్ కాన్షియస్ కూడా మనల్ని హిప్నటైజ్ చేసారు మనకి. అసలు ఫస్ట్ ఒప్పుకోవట్లా. అంటే ఏంది, వాడి సర్టిఫికెట్ ఇచ్చినా గానీ నా కాన్షియస్నెస్ ఒప్పుకోవట్లా నేను పాస్ అయ్యానని. అంటే నాకు అది అసలు ఇర్రెలవెంట్. పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యాను అనేది ఇర్రెలవెంట్. కానీ వాడి సర్టిఫికెట్ ఇచ్చాడు కాబట్టి వాడు నన్ను ఫోర్స్ఫుల్ గా నువ్వు పాస్ అయ్యావు అంటున్నాడు. కానీ నేను పాస్ అవ్వలేదురా. నేను అసలు నువ్వు చెప్పింది నాకు ఇష్టం లేదు. లైఫ్ లో పాస్ కాలేదు, ఎడ్యుకేషన్ లో పాస్ అయ్యావు కానీ ఇక్కడ ఈ ఓల్డ్ స్కూల్లో పాస్ కాలే, ఆ స్కూల్లో పాస్ అయ్యావు కానీ. అంటే ఎంత ట్రోమాకి, ఎంత ఫియర్ కి, ఎంత ఫ్రీడమ్ ని తీసేసి ఉందో చూడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే అక్కడ పోయి నేర్చుకునేది ఏంటంటే నిన్ను నీ అసలైన నీకు దూరం చేస్తారు. దూరం ఎంత క్లెవర్ గా దూరం చేస్తారంటే అంత క్లెవర్. కానీ ఒకప్పుడు సిస్టమ్ ఇట్లా లేదు, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. గురుకులాలలో నీ అసలైన నీకు పరిచయం చేయటం బేసిక్ అదే. దాని చుట్టే మొత్తం తిరిగేది ఈ విద్యలన్నీ, ఆర్చరీ కానీ ఏదైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడేమో నీ అసలైన నిన్ను నీకు దూరం చేయడానికే ఇంకా ఇదంతా ప్రిపేర్ చేస్తుంది నిన్ను చిన్నప్పటి నుంచి. నీ అసలైన నీకు నువ్వు పరిచయం కాకుండా ఉంటే నీకు ఏది వచ్చినా కానీ ఎవడు ఫుల్ఫిల్గా లేడు, ఎవడు సంతృప్తిగా లేడు, ఎవడు కంటెంట్ లేడు, ఎవడు పూర్తి హెల్తీగా స్వస్థంగా లేడు. ఎందుకంటే బేసిక్ ఇక్కడనే జరిగిపోతుంది.
నిన్ను నీ నుంచి హిప్నటైజ్ అంటే డీహిప్నటైజ్ కావాలి మళ్ళీ మనం. అవును. అట్లా చూడు, నీకు ఎన్ని వచ్చినా ఎవ్వని ఫేస్లన్నా నువ్వు చూడు, ఒక ఒక ఆ పీస్ఫుల్నెస్ కానీ, ఆ సెరెనిటీ కానీ, ఆ శాంతం కానీ, ఆ ప్రశాంతత కానీ, జస్ట్ ఆ కామ్ అండ్ కూల్నెస్ కానీ ఇప్పుడు నా ఫేస్లో నాలాగా కనిపించినట్టు ఉంటుందా? అవును. అవును. ఒక రస్టిక్ లైఫ్, ఒక హడావుడి, ఒక ఏంటి అదొక లొడా 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 ఎట్లా ఉంటది? అవును. అంటే ఇవన్నిటి నుంచి బయటపడే విధంగా ఉండే ఎడ్యుకేషన్ ఇవన్నిటిని ఇంకా ఇంకా నీకు తగిలిస్తుంది. నిన్ను అల్టిమేట్ గా నిన్ను ఒక బానిసని చేయటానికి, నిజంగా బ్రిటిష్ ఆ మెకాలే ఎడ్యుకేషన్ జీతగాళ్ళను బానిసలు చేసుకోవటానికి తయారు చేసి పెట్టిండు వాడు చాలా తెలివిగా. అదే మనం ఫాలో అయ్యి మన అసలైన మన ఎడ్యుకేషన్ని మనం కోల్పోయినాం. ఎప్పుడైతే అది కోల్పోయినామో కథ మొత్తం ఇక పోయింది, అసలు పోయింది. ఈ కొసరే అసలు అనుకుంటున్నాం. అవును. అట్లా మన ఎడ్యుకేషన్ సిస్టము మనని అన్నిటి నుంచి దూరం చేస్తుంది, అన్నిటికీ ఫియర్ బేస్డ్ నడుస్తుంది. ఇప్పుడు పిల్లల మీద ప్రేమ బేస్డ్గా ఉందా ఎడ్యుకేషన్ సిస్టమ్? మనీ మీద ప్రేమతోటి ఉంది. అవును. మనీ మీద ప్రేమ ఉండొద్దని కాదు, కానీ అదే ప్రధానంగా ఫస్ట్ ప్రేమే, అవును. తర్వాత అది. ఇప్పుడు కోట్లు పెట్టుబడిగా పెడతారు ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు అంత భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి వాళ్ళు ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతారు? ఇప్పుడు మనం అవును. అనుకున్న వాటిని అన్నిటిని, అక్కడికి వచ్చే టీచర్స్ ఉంటారు, స్టాఫ్, వాళ్ళందరూ కూడా దేనికోసం వస్తారు? పిల్లల మీద ప్రేమతోటి వస్తారా? శాలరీ ఇయ్యనంటే ఒక్కడన్నా పని చేస్తాడా? పిల్లల అవును. మీద ప్రేమ ఉంది, మీరు ఇచ్చినా ఇవ్వకుండా నేను చేస్తా అని చేయమని ఒక్కనన్నా? అవును. నేను చావైనా రేవైనా ఈ ప్రొఫెషన్నే ఎంచుకున్నా, నేను ఇది లేనిది ఉండలేను, అవును. దీనికోసమే పుట్టిన నేను, అసలు మీరు ఇచ్చిన నేను మాత్రం అట్లా అన్న తమ్ముడు. నేను అవును. పనిచేసే స్కూళ్ళల్లో అట్లా అంటే వాళ్ళు తట్టుకోలేకపోయారు. అంత రియాలిటీని, అంత దాన్ని వామ్మో వీడేదో నెగిటివ్గా ఫీల్ అయ్యారు వాళ్ళు. అంటే నిజమైన పిల్లల మీద ప్రేమ ఉన్నోడు టీచర్గా అయితే వేరే ఉంటది. నీకు డబ్బు శాలరీ లేకుండా చేయమని, అవును. అంటే నేను శాలరీ శాలరీలు లేకుండా ఇవ్వద్దని, చేయాలి. ఇప్పుడు శాలరీ ఏదైనా వద్దని సరే కాదు అన్న, కానీ డబ్బు లేకుండా చేసే పని అనేది, డబ్బు లేకుండా ఒక పని మనం ఎప్పుడు చేస్తామంటే అది మనకి ఆత్మ సంతృప్తినివ్వాలి, అత్యంత ఆనందాన్ని ఇవ్వాలి, దాంట్లో మనం మైమర్చిపోవాలి, అవును. అప్పుడే మనం చేయగలుగుతాం. అది నీకు ఎట్లాంటి అది ఎట్లాంటి ఫీలింగ్ తీసుకొస్తుంది అంటే, నేను నేను లైవ్ గా ఉన్నాను, నేను ఈ క్షణం చచ్చిపోయినా పర్వాలా, నేను ఏం చేయాలో అది చేస్తున్నాను నా అనే కోసం ఫీలింగ్ నేను జీవిస్తున్నా అన్నట్టు. ఆ ఫీలింగ్ లో నువ్వు ఉన్నప్పుడు నీకు అవసరం లేదు ఇంక మిగతా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం, నీకు నమ్మకం వచ్చేస్తుంది, నేను సర్వైవ్ అయ్యేది లేదా అన్నీ కాదు, ఫస్ట్ ఇప్పుడు నేను చేసే పని ఇది నేను అనేది చేస్తావు కాబట్టి ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. కానీ ఆ ఇన్నోవేషన్స్, అంత సృష్టి, క్రియేటివిటీ మొత్తం కూడా అక్కడి నుంచి వచ్చింది తమ్ముడు. అక్కడి నుంచి వచ్చింది అన్న. ఒక సైంటిస్ట్ 100 సార్లు ఫెయిల్ అయినా అదే చేస్తాడు. అసలు వేరే వాళ్ళు పిచ్చోడు అంటారు, అసలు వీడేవాడు రా అనుకుంటారు. అవును, వాడికి అది నచ్చితే చేస్తాడు వాడు. కానీ ఇప్పుడంతా ఫోర్స్ఫుల్ గా ఇన్సెక్యూరిటీస్ నుంచి చేస్తున్న పనులే అన్న వ్యవస్థలు కూడా. ఒకటి ఇన్సెక్యూరిటీస్ ని మనం ఎట్లా క్యాష్ చేసుకోవాలి అనే ఆలోచన నుంచి కార్పొరేట్ మొత్తం కూడా ఇన్సెక్యూరిటీ, ఫియర్, వాని వీక్నెస్. అవును, వీక్నెస్ మీద మొత్తం, ఆ వీక్నెస్ ని వాళ్ళ సైకాలజీ తోటి వీక్నెస్ ని ఎట్లా పడగొట్టాలని సైకలాజికల్ గా అడ్వర్టైజ్మెంట్లు పెడతారనమాట. అవును, పెట్టి ఆ పడిపోయే అడ్వర్టైజ్మెంట్లు, సబ్ కాన్షియస్ లోకి వెళ్ళే అడ్వర్టైజ్మెంట్లు పెట్టేసి కథం, వాళ్ళది ఏంటి, వాళ్ళ వ్యాపారం నడవాలి, వాళ్ళ వస్తువులు అమ్ముకోవాలి అంతే. ఇంకా ఆ వస్తువులు ఎంత దరిద్రం అయితేంది కానీ అంత అందంగా, అంత క్రియేటివ్గా ఉంటాయి అడ్వర్టైజ్మెంట్ చూడు. అంటే ఏం జరుగుతుంది అంటే అంతా కూడా నువ్వు చెడుని
చెడుని అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నావు. అద్భుతంగా నీకున్న స్కిల్స్ అన్ని చెడు వైపు పెట్టి దాన్ని ఒక నిజం లాగా మార్చడానికి చేస్తున్నావు. అదే అవును. మంచికి అట్లా చేస్తే ఎంత అద్భుతంగా ఉంటది. అవునవును. అట్లా మనం అంటే ఇదంతా కూడా మన స్ట్రాంగ్నెస్ మీద ఎక్కువ బేస్ అయి ఉంటుంది. మనం ఎంత స్ట్రాంగ్ అయితే అంతగా ఎదుర్కోగలుగుతాం సొసైటీనైనా, మననైనా, మన లోపల కాంప్లెక్సిటీనైనా, మన ఫిజికల్, మెంటల్ ఈ ట్రోమానైనా మనం ఎదుర్కోగలుగుతాం. అవును. ఆ స్ట్రాంగ్నెస్ ని ఈ ఎడ్యుకేషన్ ఈ సిస్టమ్స్ ఇవ్వట్లేదు. అవును. వీక్నెస్ ని ఇస్తున్నాయి, ఇన్సెక్యూరిటీని ఇస్తున్నాయి, ఫియర్ ని అవును. ఇస్తున్నాయి, అవును. ట్రోమాని ఇస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ది డే అన్నీ ఉంటాయి, కనుక వానికి అసలు లైఫ్ అంటే ఏందో అర్థం కాదు, ఏమో తెలియదు, అంత గజిబిజి గందరగోళం, కన్ఫ్యూజన్. అవును. ఇప్పుడు ఇంతకు ముందు కూడా అన్నా ఏదైనా సరే ఒక విద్య నేర్చుకునేటప్పుడు నీకు ఒక రిఫరెన్స్ పాయింట్ ఉండేది. ఇదిగో నేను ఈ ఈ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాను, ఈ వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను, ఈ వ్యక్తి ఈ విద్యలో నిష్ణాతుడు అని ఒక సోర్స్ ఉండేది. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ని జనాలు ఎట్లా చూస్తున్నారంటే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని వాళ్ళు పనికి మాలిన ఎతవలు, డిగ్రీ కాలేజీలు పెట్టిన వాళ్ళు, వాళ్ళు చెప్పే చదువులు పనికి మాలినవి, చదివే వాళ్ళు పనికి మాలిన వాళ్ళు, మీరు బయటకు వచ్చి ఏందిరా చేసేది, ఏందిరా పీకేది అన్నట్టుగా పిల్లల్ని చూస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థ సరిగ్గా లేదు అంటే వ్యవస్థను మార్చి తీసేయాలి. అది చేయకుండా ఆ వ్యవస్థలోని నీ పిల్లల్ని చదివిస్తా, నీ పిల్లోడు బయటకు వచ్చిన తర్వాత వాడి చదువుని గౌరవించకుండా, వాడికి విలువ లేకుండా, అసలు ఒక కన్ఫ్యూజన్ లో నడుస్తుందన్న సొసైటీ. ఈ పిల్లలు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇప్పుడు మీకు అసలు బయట ఇప్పుడు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లలు ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నారంటే, ఏంద్రా వ్యవస్థ, అసలు ఏంది ఇది అని అసలు అర్థం కావట్లా. ప్లస్ ఇప్పుడు దీని నుంచి బయటపడదామా అంటే, బయటపడేదానికి ఏదో పల్లెటూరులో ఉన్న వాళ్ళకి రీసోర్సెస్ దొరుకుతాయేమో గానీ, ఎవరైతే సిటీని నమ్ముకొని సిటీని పట్టుకొని వచ్చేసారో బయటికి, పల్లెటూరు నుంచి ఆ భూమితో సంబంధాలు తెంపేసుకున్నారో, ఆ ప్రకృతితో సంబంధాలు తెంపేసుకున్నారో, వాళ్ళ అనామకులు అసలు. వాళ్ళు అటు వెనక్కి వెళ్ళలేరు, ఇటు ముందుకెళ్ళి సావలేరు. ముందుకెళ్ళేదానికి కావాల్సినంత డబ్బు, పలుకుబడి, తెలిసిన వాళ్ళు ఇదంతా ఉండదు. వెనక్కి వెళ్ళడానికి, ఆ భూమిని మళ్ళీ సంపాదించుకోవడానికి, దాంట్లో అడుగు పెట్టి మళ్ళీ దాంట్లో ప్రాణం నింపడానికి, వీడిలో ప్రాణం తెచ్చుకునేదానికి ఓపిక ఉండదు. కాబట్టి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా తయారైన బతుకులు ఎన్నో ఉన్నాయి. అవునవును, చాలా స్ట్రెస్ఫుల్ గా ఉన్నాయి. అదే స్ట్రెస్ఫుల్ గా ఉన్నారు మనుషులు. నేను అందుకే నేను 2 సైడ్లు చూశాను. ఈ కాయిన్ కున్న 2 సైడ్లు చూసా. ఒక ఇటువైపు ఇప్పుడు నువ్వు ఎట్లాగైతే ఈ కనెక్షన్ కొంచెం తెంచుకొని ఇట్లా బయట నీకంటూ నువ్వు ఒక ప్లేస్ ఏర్పరచుకొని ఉంటున్నావో, అట్లాంటి మనుషుల దగ్గరికి వెళ్ళి కూడా నేను ఉన్నా. అట్లాంటి మనుషులతో కలిసి కూడా ఉన్నా. కానీ వాళ్ళకు కూడా ఎక్కడో వెళ్తి అట్లా కాదు, పూర్తిగా సక్సెస్ఫుల్ అని చెప్పుకునే వ్యక్తులు, సో కాల్డ్ మేము డబ్బు సంపాదించాము, ఇల్లులు సంపాదించాము, మేము సక్సెస్ఫుల్ అనుకునే వ్యక్తులతో కూడా ఉన్నా. ఇద్దరిలో ఏదో వెళితన్నా, ఇద్దరిలో ఏదో వెళితే అది ఇన్నర్ గా వాళ్ళు బయట వెతుకుతున్నారు ఆ వెల్తిని. ఇప్పుడు ఇన్నర్ గా వెతికితే అది ఫుల్ఫిల్ అవుతుంది. నువ్వు బయట ఎంత వెతికినా గానీ ఫుల్ఫిల్ కాదు అది. అదనమాట. వాళ్ళకేమో ఈ లోపలిది తెలియదుగా, అసలు ఈ సిస్టంలోనే లోపలిది లేదు. లోపలిది నేను నేర్చుకున్నా అంటే నేను నానా సంకనాకి నానా కష్టాలు పడి అన్నిటినీ పనంగా పెట్టి నేను అసలు లోపలిదే నేను ఫుల్ఫిల్ చేస్తుందని చాలా ఎర్లీగా తెలుసుకున్నా. కాబట్టి అటువైపుగా నా అడుగులు అంటే వాస్తవానికి నువ్వు అంటున్నావు, నువ్వు ఏర్పరచుకున్నావు అని అంటున్నావు, కానీ నేనేమి ఏర్పరచుకోలే. కాకుంటే నేను స్ట్రాంగ్ గా నిలబడ్డా దాంట్లో. నేను ఏదైతే అనుకున్నానో దానికోసం ఒక ప్యాషన్ తోటి ఒక పిచ్చిగా వెళ్ళిపోయినా. వెళ్ళిపోతున్నా
అట్నుంచి అటు వెళ్ళిపోతున్నాయి, ఇటు నుంచి కో ఇన్సిడెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అంతేగాని నాకేదో అంటే మీరేదో ఆర్టిఫిషియల్ గా ఏర్పరచుకున్నారని నేను చెప్పట్లేదు. నేను ఆర్టిఫిషియల్ గా ఏర్పరచుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా. ఎవరైతే డబ్బులు ఎక్కువ ఉండి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేస్ట్, ఇదంతా వేస్ట్ అని అనుకొని వాళ్ళు పొలాలు స్థలాలు కొనుక్కొని ఏదో మనం ఇక్కడ పండించేద్దాం, ఏదో ఇక్కడ బతికేద్దాం అనుకునే వాళ్ళు ఎంత అసమర్థులో నాకు అర్థమైంది. వాళ్ళు ఈ జనాభా నుంచి బయటకు వచ్చినప్పటికీ అక్కడ ఏదో ఊరికి దూరంగా స్థలం కొని, ఏదో పొలం కొని అక్కడేవో పండిస్తున్నాం అని అనుకున్నప్పటికీ వాళ్ళు స్టిల్ డబ్బులు అనేవి వాళ్ళకి చాలా ఎసెన్షియల్. డబ్బుల కోసం ఇక్కడ మళ్ళీ వ్యాపారాలు చేస్తా ఉంటారు. ఇది సస్టైనబుల్ గా ఏం చేయట్లా. ఇక్కడ ఉన్నదేమో సస్టైనబుల్ గా ఏం కాదు. అదొక డ్రామా, అదొక నాటకం అన్న, అదొక నాటకం. ఇటు వీడిది ఒక నాటకం. ఇటు ఎక్స్ట్రీమ్స్, రెండు ఎక్స్ట్రీమ్సే. మిడిల్ గ్రౌండ్ లో లేరు. మిడిల్ గ్రౌండ్ లో ఉండేవాడు నాకెంత అవసరం, నాకు ఏది కావాలి వరకే చూసుకుంటాడు. ఇట్లా నేను ఇంత అనకేయాలి, నాకు ఇంత కావాలి, నాకు ఇంత ఉన్నా సరిపోదు, ఇన్సెక్యూరిటీస్. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎట్లా తయారయ్యారన్న, కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రతి క్షణం టీవీలో, ఫోన్ లో మీరు చచ్చిపోతారు, మీ ఫ్యామిలీ ఏమైపోతుంది, ఇన్సూరెన్స్ కట్టండి. ఇదే సోది. ప్రతి రోజు ప్రతి సెకండ్ నువ్వు ఆ మెసేజ్ చూస్తా ఉంటే నీ మనసులో ఏమి నాటుకుపోయింది అన్న, నేను ఇన్సూరెన్స్ కట్టాలరా అని అనుకుంటావు. ఇన్సూరెన్స్ కట్టాలి అంటే ప్రతి నెల నువ్వు 500 కడతావు, 1000 రూపాయలు కడతావు. ప్రతి నెల నీకు ఖచ్చితంగా జేబులోకి డబ్బులు రావాలి అంటే నువ్వు ఈ వ్యవస్థల్లో ఏదో ఒక దాంట్లో పని చేయాలి. చేస్తేనే నీకు ఖచ్చితంగా ఆ చేతిలోకి ఆ డబ్బులు వస్తాయి. అప్పుడు అంటే నీకు సబ్ కాన్షియస్ గా నీకు తెలియకుండానే చావుని భయపెట్టి కూడా అది ఎటర్నల్ ట్రూత్. అది ఆ ట్రూత్ ని కూడా నీకు ఫియర్, ఆ ట్రూత్ ని కూడా ఫియర్ గా మార్చి దానికి ఒక నెగిటివ్ ఇది తీసుకొచ్చి చచ్చిపోతావు. దానికి ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, సైకలాజికల్ హైట్స్ ని చూపించి ఇక నీ మైండ్ వీక్ ఉన్నోడు ఎమ్మటే పడిపోతాడు. అవును, నేను పోయినా కానీ నా పిల్లల కన్నా వీక్ ఉన్నోడు ఏందన్నా, నాతో పాటు ఉన్నోళ్ళే నేను మాట్లాడి అర్థం చేసుకోగలిగిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది లైఫ్ లో, దానికి భయపడిపోయి లేదురా వ్యవస్థలోకి వెళ్ళిపోవాలరా, మనం సర్వైవ్ కాలేం అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది అన్న నిలబడలేరు. ఇప్పుడు నేను కూడా ఎంత మందిని చూసినా నేను ఒక్కళ్ళు కూడా నిలబడలే. నేను ఎక్సెప్ట్ యూ. కాబట్టి మన ఇద్దరం కానీ చూడు, ఇక్కడ మ్యాజిక్ మోడరేషన్ ఉండాలన్నా. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఇలాక నేను మ్యాజిక్ అని చెప్పింది చూడు, ఆ మ్యాజిక్ ఏంటంటే నువ్వు నిలబడ్డావు కొంతవరకైనా, నేను పూర్తిగా నిలబడ్డా, మన ఇద్దరిని కలిపింది చూడు. ఇదే మ్యాజిక్, బియాండ్ లాజిక్ అతీతం అది. ఇప్పుడు మననే కలిపింది చూడు. ఎందుకంటే అంతే. ఇంక దీన్ని లాజిక్ తోటి ఆలోచిస్తే ఇంక అందదు నీకు. ఎందుకంటే ఎవరిని కలపాలనో ఎవరిని తీసివేయాలనో నువ్వు దాంట్లో పడి కొన్ని సంవత్సరాలుగా దానికి నమ్ముకొని ఉంటే నీకు అది ఖచ్చితంగా నువ్వు కాన్స్టాంట్ గా నువ్వు దేనికి అదరకుండా బెదరకుండా నువ్వు నమ్ముకున్న దానికోసం నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వు నీ సర్వైవ్ అయితే అవుతుంది. అది ఎట్లయితుంది ఏందనేది లాజిక్ అన్నది, కానీ నువ్వు సర్వైవ్ అవుతావు, నువ్వు స్ట్రాంగ్ అవుతావు. అట్లా అంటే మొత్తం కూడా ఇది ఎట్లా ఉందంటే నీకు నువ్వు నీ ఎక్స్పీరియన్స్ ద్వారానే నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తే తప్పించి నువ్వు స్ట్రాంగ్ అవ్వలేవు. ఈ మాటల్లో ఎన్ని వీడియోలు ఉన్నాయి సైకాలజీకి సంబంధించి, స్పిరిచువాలిటీకి సంబంధించి, అసలు నీకు సరిపడినంత నాలెడ్జ్ ఉంది ప్రతి దాని మీద, కానీ ఎవడు బాగుపడుతున్నా? మానవ సంబంధాలు సరిగ్గా లేకపోయినా గానన్నా మనిషిలో హోప్లెస్నెస్ పెరిగిపోతుంది అన్న. హోప్లెస్నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో నాకు తెలీదు అనే స్థాయికి మనిషి వెళ్ళిపోతాడు. నాకేం అర్థం కాదు. మానవ సంబంధాలు
ఎప్పుడు మంచిగా ఉండవు తమ్ముడు. ఎప్పుడు ఉండవు అన్న బాగుంటాయి అని కాదు, మానవ అసలు సంబంధాలు ఎప్పుడు మానవ ఉండవు. నేను అది సంబంధాలు ఖచ్చితంగా ఏంటంటే చెప్తాను. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కానీ మనల్ని ఎక్కడో ఒక చోట మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. అవును. సంబంధాలు తెగిపోతాయి. కానీ మనకు ఊరట కలిగించేది ఏది అంటే, అరే మనుషులు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అనే భావన ఉండాలి మనసులో. అది పోకూడదు. నీ లైఫ్ లో లేకపోయినా గానీ అరే అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా అనే భావన మాత్రం ఉండాలి. ఆ హోప్ఫుల్నెస్ అది. ఎప్పుడైతే నువ్వు మనుషులు అర్థం చేసుకోర్రా, మనుషులు అంత దరిద్రులరా అనే భావనలోకి వెళ్ళిపోతావో, ఆ నెగిటివిటీ అనేదన్నా అది చాలా డేంజరస్ అన్న. మనిషిని చాలా కల్లోలంలోకి నెట్టేస్తుంది. వాడిని కంట్రోల్ పోయేలాగా చేస్తుంది. ఇప్పుడు ఎవరికి దొరుకుతుంది? ఇప్పుడు నువ్వు కుర్ర వయసులో ఉంటే కుర్ర వయసులో నువ్వు అది సంపాదించుకోగలిగితే నీకు ఓకే. ఎవరైతే హోప్లెస్నెస్ గా అట్లా 40 years ఆ ఏజ్ కి వెళ్తారో వాళ్ళు ఉన్మాదులు అయిపోతారన్నా. వాళ్ళకి అసలే పోతుంది హోప్. ఇప్పుడు కుర్ర వయసులో ఉన్న వాళ్ళు ఉంటారన్నా, ఎట్లాగో చిలిపిగా మాట్లాడి, లేకపోతే ఏదో చిలిపి పనులు చేసో, లేకపోతే ఏదో ఒక రకంగా నలుగురితో మాట్లాడతారు, నలుగురిని తిడతారు, పోట్లాడతారు. అట్లా ఎట్లో అట్లా వాళ్ళకి ఆ హోప్ వాళ్ళకి తెలియకుండా అది వచ్చింది కుర్ర వయసులో ఉన్న వాళ్ళకి. ఎప్పుడైతే ఐసోలేట్ అయిపోతాడు మనుషులకు కొంచెం దూరంగా జరుగుతాడు. ఎన్నో రకాల కారణాల వల్ల డబ్బు చేత దూరం అయిపోతాడు. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళంతా ఐసోలేట్ అయిపోతారు. ఎందుకు అయిపోతారు? అరే ఈ మనుషుల దగ్గరికి వస్తే మన డబ్బు తీసేసుకుంటారా, మన దగ్గర డబ్బులు కాజేయాలని చూస్తారా అని చెప్పి డబ్బున్న తల్లిదండ్రులు పిల్లల్ని ఐసోలేషన్ లో పెంచుతారు. వాళ్ళు ఎవరు నమ్మరు అట్లలో. వాళ్ళే కాపలా కుక్కలు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతాయి. అంటే అరే ఎవరిని నమ్మడానికి లేదురా, ఏందిరా ఈ బతుకు అనే విధంగా అయిపోయి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. లేకపోతే ఐసోలేషన్ లోకి వెళ్ళిపోతారన్నా. కనెక్షన్స్ ఉండవు. అది డబ్బు ఒకటే కాదు, రిలేషన్ అయినా, రిలేషన్ లో దెబ్బ తిన్న వాళ్ళు కూడా అట్లనే ఉంటది పరిస్థితి. అంటే రిలేషన్ లో దెబ్బ తిన్నవాడు అట్లీస్ట్ ఓపెన్ గా ఉంటాడు, ఇంకోసారి ట్రై చేస్తాడు. ఈ డబ్బు అనే మత్తులో ఎక్కువ డబ్బు చేతికి వచ్చేసి దానికి కాపలా కుక్కగా ఉండే బతుకులు ఏవైతే ఉంటాయో వాళ్ళే రానియరు అన్న దగ్గరికి మనుషుల్ని. అవును. ఇప్పుడు రిలేషన్షిప్ లో ఫెయిల్ అయినోడు వాడికి రీజన్, మంచి సాలిడ్ రీజన్ దొరికింది అనుకో, సర్లే ఆ కారణం వల్ల నేను హోప్ పోయి ఉంటది. ఇప్పుడు ఇంకా మనుషులు ఉన్నారుగా చూద్దాం. ఏమి ఇప్పుడు నీ దగ్గర కోల్పోవడానికి ఏమి లేదనుకో అన్న, ప్రపంచం మొత్తం నీదే. నీ దగ్గర కోల్పోవడానికి ఏదో ఒకటి ఉందనుకో, నీకు దగ్గర ఉన్నదే అది నీది, అంతే కదా. ఇప్పుడు అన్ని ఉడపూసుకి అన్ని పోయినోడికి ఏముందన్న బొక్క, వాడు ఎట్టగానే సంపాదించుకుంటాడు. ఉన్నోటి కదా ప్రాబ్లం. అవును. కాపాడుకోవటానికి నానా పాకులాట. అవును. ఇప్పుడు మనం గ్రాటిట్యూడ్ తో ఉంటామన్నా. ఎందుకంటే మనమేమో ఏదో పెద్ద డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చి ఏదో అన్ని అనుభవించేసినవి కాదు. ఉన్న చిన్న ఆనందాలే. ఈ రోజు మంచి ఫుడ్ తిన్నావరా, బాగుంది, అంతే. చిన్న గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. అంతే, గాడ్ స్మాల్ థింగ్స్ లోనే ఉంటాడు. ఈ చిన్న వాటిల్లో మనకి ఆ ప్రశాంతత మనం చూసుకోగలుగుతున్నాం. అంటే మనం వీటిని ఒకప్పుడు అరే అవి విలువైనవిరా అని భావించాం. అవునవును. ఎవరైతే వాటి విలువ తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకి నువ్వు వీటిని ఎంత ఇచ్చినా వాటి విలువ వాళ్ళకి తెలియదు. అవునవును. అట్లాంటి అయితే ఏంటంటే వాళ్ళు ఎదగాలి, ఇంకా అక్కడనే ఆగిపోకుండా ఇంకా. ఇప్పుడు బుద్ధుడు అట్లనే వచ్చిండు కదా, వానికి అన్న ఆ విలువలు వాటిల్లో ఏం ప్లెజర్ లేదు. ఆ డబ్బులు, రాజ్యాలు మొత్తం తృణప్రాయంగా వదిలేసి ఇది కాదు అని ఎదుగుదల కోసం ప్రయత్నించు. అట్లా చేస్తే ఉంటది. కానీ నువ్వు అక్కడనే స్టక్ అయిపోయినావు అనుకో, అక్కడనే స్టక్ అయిపోయి భయంతో అరే నేను ఇక్కడి నుంచి అడుగు బయటకు వేస్తే ఎక్కడ నన్ను నమిలేస్తుందో ఈ జీవితం అని భయపడుకుంటా అక్కడే కుళ్ళిపోయి చచ్చిపోతున్నారు. అక్కడే కుళ్ళిపోయి. అవునవును. ఆ ఎదుగుదల లేకుంటే అంటే ఒక స్టేజ్ లో పొందినవు, కానీ వదిలేయటం కూడా, పట్టుకోవటం కాదు, వదిలేయటం కూడా రావాలి. అన్ని నింపుకోవటం కాదు, షేర్ చేయటం కూడా రావాలి. అన్న ఇంకో విషయము, ఇప్పుడు
మనం బుద్ధుడి గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం కానన్నా, వాళ్ళ టైమ్స్ వేరన్నా. బుద్ధుడు అన్ని వదిలేసి వచ్చాడంటే లేదు టైము, ఆ వ్యవస్థ, అప్పుడు వ్యవస్థే ఇప్పుడు వ్యవస్థే నువ్వు అనుకుంటున్నావు కానీ వ్యవస్థ గురించి నేనేమి ఇదనట్లేదు. వ్యవస్థలు అప్పుడు చెడిపోయా ఉన్నాయి, అప్పుడు ఇప్పుడు చెడిపోయా కుటుంబం, ఉన్నాయి. అప్పుడు అన్ని ఉన్నాయి. రాజ్యం అప్పుడు అన్ని ఉన్నాయి, రాజ్యం వేరే విధంగా ఉంది, ఇప్పుడు వేరే అన్ని విధంగా ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న హోప్లెస్నెస్ అసలు విపరీతం అన్నా. అడుగడుగునా నీకు విపరీతమైన హోప్లెస్నెస్. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతున్నాను కదా, ఎవరితో అయినా మాట్లాడు, ఎవరితో అయినా మాట్లాడు, భయంకరమైన హోప్లెస్నెస్ ఏముంది. అందుకే కదా ఈ మ్యారేజెస్, ఈ జెన్జీ మొత్తం కూడా లేవు, ఆగిపోతున్నాయి. రిలేషన్స్. చేసుకో మాకు వద్దురా నాయన అంటున్నారు ఫస్ట్. అవును, ఇప్పుడు మిలీనియల్స్ గానీ జెన్జీస్ గానీ మాకు వద్దురా నాయన పెళ్లిళ్ళు ఏంద్రా, ఫుల్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు, హెల్ప్లెస్ స్టేట్ లోకి వెళ్ళిపోయారు, హోప్లెస్ స్టేట్ లోకి. ఇప్పుడు వాళ్ళు అవుటర్ గా, ఇప్పుడు ఏదైనా కానీ నీ లోపల నుంచి వస్తుంది తమ్ముడు. నువ్వు బయటిది ఒక టూల్ అవుతుంది అంతే. నీ లోపలనే నువ్వు ఆనందాన్ని వెతుక్కోలేకపోతే నువ్వు బయట ఎక్కడ రిలేషన్స్ లో, డబ్బులు, ఎమోషన్స్ లో, లేకుంటే ఏ దాంట్లో కూడా నీకు దొరకదు. లోపల వీళ్ళు ఏంటంటే బయట చూస్తారు, బయట చూసినోనికి నీకు బయట దొరకదు. బయట అదంతా కూడా అది జస్ట్ మైండ్ గేమ్. బయటిది అంతా కూడా నీకు అంతు చిక్కదు. దాంతో నువ్వు మొత్తం డిప్రెషన్, సప్రెషన్, మొత్తం ఇదంతా కూడా ఒక అన్హెల్దీ, అవును, ఒక ట్రామాకే గురి చేస్తుంది అన్న. ఇప్పుడు మీరు అనుకున్న స్టేజ్ కి ఒక సగటు వ్యక్తి ఎదగాలంటే, అతని మైండ్ గాని మనసు గాని, ఒక సగటు వ్యక్తి ఆ స్టేజ్ కి వెళ్ళాలంటే వాడు అన్ని రుచి చూసి ఉండాలి ఫస్ట్. అవును, రుచి చూడనోడికి ఇవన్నీ ఎట్లా అనిపిస్తాయి మీరు చెప్పే నమ్మబుద్ధి కాదు. ప్లస్ ఏంద్రా ఇక్కడ మాకు చూడడానికి ఏమో లైఫ్ లో బొక్క ఏం కనిపించలేదు, ఈయనేమో ఏదో చెప్తాను అనుకుంటారు. ఇప్పుడు నాలాంటి వాడు చెప్తే ఇంకా అనుకుంటాడు, అసలు ఇంకా చిన్నాడు బొచ్చి నువ్వే చూడలేదు ఏంద్రా నువ్వు చెప్తున్నావు అన్నట్టుగా. అవును. కాబట్టి నిజం నేనేమంటున్నానంటే, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారన్నా, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు ఏంటి, నిజమైన బంధాన్ని, ఆ బంధంలో ఉన్న ఆ విలువని, ఆ బంధంలో ఉన్న లిమిటేషన్ ని, ఏదైతే బంధంలో లిమిటేషన్ ఉందో అది రియలైజ్ అయ్యారు, ఆ బంధంలో ఉన్న స్ట్రెంగ్త్ ని రియలైజ్ అయ్యారు. అది మరి ఏమో మీకు ఎట్లా వచ్చిందో. అవును, ఎట్లొచ్చిందో కాదు, అది నేను నిలబడ్డా కాబట్టి వచ్చింది అంతే. ఇంకా నిలబడ్డానికి అది నువ్వు దానికి అన్న. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ తో ఏం చేసుకోలేదా? అంటే అప్పుడు డేర్ గా ఉన్నారా మీరు? అసలు ఇన్సెక్యూరిటీ అనేదే లేదు నాకు. నేను ఒక రిలేషన్ కోసం, ఒక దానికోసం అంటే నేను చేసుకున్నారు ఒక కంపానియన్. అప్పటి వరకు కూడా నేను పెళ్లి మీద కూడా నాకు పెద్ద సదభిప్రాయం లేదు, కానీ తను చూడగానే చేసుకోవాలనిపించింది, అతను చేసుకుని ఇంకా సెకండ్ థాట్ లేదు అక్కడ. ఇవన్నీ నువ్వు అంటుంటే ఇప్పుడు నేను ఆలోచించాల్సి వస్తుంది అక్కడ. అది కూడా హ్యాపెనింగే, అంతవరకు చేసుకోవద్దు అనుకున్నా. కాదు, అప్పుడు దాకా మీకు అంటే ఇన్సెక్యూరిటీ లేదు, ఇన్సెక్యూరిటీ అస్సలే లేదు నాకు. ఇన్సెక్యూరిటీ అంటే నేను ఒకసారి అవన్నీ నేమ్ చేస్తాను చూడండి. మామూలుగా బేసిక్ గా పెళ్లి చేసుకునే దేనికి, అరే నేను పెద్ద అయిపోతే నాకు పిల్లలు ఉండాలి, వాళ్ళు నన్ను చూసుకుంటారు, నాకు రోగాలు వస్తాయి, వాళ్ళు ఉంటే నన్ను చూసుకుంటారు, లేకపోతే అరే ఫిజికల్ నీడ్స్ కోసం, సెక్షువల్ డిజైర్స్ ఉంటాయి వాటి కోసం, ఇవన్నీ నీడ్స్ అది మెన్షన్ చేశారు. ఇంకొకటి పెళ్లి చేసుకుంటే ఎక్కువ డబ్బులు సంపాదించాము, పెళ్లి చేసుకుంటే ఎక్కువ డబ్బులు సోషల్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ, ఇవన్నీ మీ మైండ్ లో అప్పుడు ఏం లేవా? అసలు నేను ఇవన్నీ తీసి పక్కన పెట్టిన తర్వాతనే నాకు లైఫ్ అర్థమైంది, అట్లనే జీవించాను. కానీ నాకు కూడా పెళ్లి సెట్ కాదు. తను ఏదో అంటారు చూడు, ఇప్పుడు నిన్ను మన ఇద్దరం ఎట్లా కలిపిందో తనకి నాకు తనకి అట్లా కలిపింది. అట్లా మీరిద్దరు అయితే ఆమె అవసరం నాకుంది, నా అవసరం ఆమెకుంది అనుకుందేమో, ట్యూన్ చేసి అర్థం కాదు. అంతేగాని ఇది కూడా హ్యాపెనింగే.
అట్లా అనుకుంటే మా వాళ్ళు ఎన్ని సంబంధాలు చూసిర్రు నాకు, ఎన్ని నేను అదే చేసి. చెప్తుంది మీకు. అట్లా మీరు ఆ టైంకి కరెక్ట్ గా మైండ్ ట్యూన్ అయ్యి ఉండడము, ఇవన్నీ అలైన్ అవ్వడము, అది బ్యూటీ అంటున్నా. అంటే అది బ్యూటీ అంటే అది నువ్వు స్ట్రాంగ్ గా నిలబడ్డావు కాబట్టి నీకు అట్లా అది యూనివర్స్ ఖచ్చితంగా నీకు మీ ఎఫర్ట్ ఖచ్చితంగా నేను అక్నాలెడ్జ్ చేస్తాను. మీ ఎఫర్ట్ ఉంది. నేను చెప్పేది అసలు నేను వద్దే అనుకున్నా ఎందుకు చేసుకున్నా అంటే అది నాకు కూడా తెలియదు అంటే ఎట్లా అంటే ఇట్స్ హ్యాపీ స్పాంటేనియస్ గా జరిగిపోయింది అంత. అట్లా నేను చేసుకున్నా. అది కాక నాకు పిల్లలంటే ఇష్టం, పిల్లలంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఎప్పుడు నా చుట్టూ పిల్లలే ఉండేవాళ్ళు, నా తోటలో కానీ వాళ్ళకి అన్ని తెచ్చి పెడుతుండేవాళ్ళు. మా ఇట్లా అంటే అది ఏదో ఉంటది అది నిండటానికి, అది ఇక్కడ నింతుందేమో అంటే మనకి తెలియని చాలా ఉంటాయి మన లైఫ్ లో. మన కర్మలు ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనకు తెలియకుండా ఫుల్ఫిల్ అవ్వటానికి ఇట్లా ఒక గూడు పుటాన్ని చేస్తుంది, మనకి ఏదో ఒక రిలేషన్ ని యాడ్ చేస్తుంది. దాని ద్వారా నువ్వు డిప్రెషన్ కో సప్రెషన్ కో లేకుంటే నువ్వు రిలేషన్ కాకుండా నువ్వు అవేర్నెస్ తో ఉన్నావు కాబట్టి ఏది రావాలి అది వచ్చింది, ఏదో వచ్చి నింపకుండా ఏది రావాలి అదే వచ్చి నింపింది. కరెక్ట్ వచ్చి నింపింది. అదే అందరికి ఎందుకు, అందరి పెళ్లిలో దరిద్రం ఎందుకు ఉంటది మరి అక్కడ వాళ్ళు ఎమ్మటి పడతారు దాని వెనక, ఎమ్మడి పడతారు. అక్కడ మొత్తం కండిషన్, ఇక్కడ వీళ్ళలో ఉన్నది లోపం సరి చేసుకోకుండానే ఎమ్మడి పడతారు. ఆటోమేటిక్ గా ఆ ఎమ్మడి పడిన దాన్ని, ఆ ఇంటెన్సిటీని దానికి అనుగుణంగా ఎవరో వచ్చి పడతారు వాళ్ళు. అవునవును. అట్లా ఎవడైతే ట్యూన్ అయ్యి అలైన్ అయ్యి ఉంటాడో వాడికి ఆ అలైన్మెంట్ కి అనుగుణంగా జీవితానికి వీడు అలైన్ అయ్యాడు కాబట్టి పేషెన్స్ కూడా చాలా ప్రభావితం చేపిస్తుంది. ఎంత పేషెంట్ గా ఉండాలంటే నువ్వు 100 సార్లు ఫెయిల్ అయినా గానీ, 100 సార్లు అవమానించినా, 100 సార్లు నిన్ను ఇది చేసినా గానీ నువ్వు అట్లనే నిలబడాలి. నాకు నేను ఎదిగిన తర్వాత నాకు వచ్చిన ఒక గిఫ్ట్ ఏంటంటే పేషెన్స్. ఆ పేషెన్స్ లేకుంటే నువ్వు అసలు ఏం ఆస్వాదించలేరు అనేది అప్పుడు అర్థమైంది. నిజంగా పేషెన్స్ తోటే నువ్వు అంటే ఇప్పుడు చూడు ఎంత పేషెన్స్ ఉండాలి. నువ్వు 100 సార్లు ఫెయిల్ అయినా ఒక సైంటిస్ట్కి మళ్ళీ కట్టుకొని మళ్ళీ అన్ని సమకూర్చుకొని మళ్ళీ చేయటానికి ఒక ఏదైనా నువ్వు ఒక ఏదో పెయింటింగ్ వేసినావు, అది నీకు సాటిస్ఫై కానంత వరకు నువ్వు వేస్తూనే ఉంటావు. అవును. నువ్వు ఒకటి ఏదన్నా చేసినావు, అది నీ లోపల అందులో కొంచెం తేడా నీకే తెలుస్తుంది. అందరూ ఓహో ఆహా గొప్ప అనొచ్చు, కానీ దాంట్లో ఏది నిన్ను అన్ఫుల్ఫిల్గా ఇంకా నువ్వు మిగిల్చింది ఏది ఉందో అది నిన్ను టచ్ చేస్తూనే ఉంటది. ఒరే ఇక్కడ నువ్వు దాన్ని కొంచెం అక్కడ కొంచెం దాన్ని సరిచేయి, అప్పుడు నువ్వు ఫుల్ఫిల్ అవుతావు. అక్కడ నువ్వు కొంచెం ఇది చేసినావు దాన్ని, నీకు తెలుసో తెలియకో అనేది నీకు మాత్రమే తెలుస్తాయి అట్లాంటివి. మళ్ళీ వేరే వాళ్ళు అందరూ ఆహో ఓహో అది ఇది అనొచ్చు. అట్లా నీకు పేషెన్స్ ద్వారానే వస్తుంది ఇది. స్పిరిచువాలిటీ ద్వారా కానీ, నీకు జ్ఞానం ద్వారా కానీ ఫస్ట్ నీకు పేషెన్స్ వస్తుంది. ఏంటి కొన్ని వేల బుక్స్ ఉద్గ్రంథాలు అట్లా చదవాలంటే ఎంత పేషెన్స్ ఉండాలి, ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి, ఎంత ఎనర్జీ ఉండాలి, ఎంత ఏకాంతం ఉండాలి, ఎంత టైం ఉండాలి. మళ్ళీ అసలే మనది మిడిల్ క్లాస్ మెంటాలిటీ, సర్వైవల్ మోడ్లు వదిలేస్తే గానీ అట్లాంటి కొన్ని వేల గ్రంథాలు చదవగలుగుతావు. కానీ మరి నేను అవన్నీ చదివినంటే ఎన్ని తీసి పక్కన పెట్టినా నేను, మళ్ళీ ఎంత తీసి పక్కన పెట్టి ఎన్ని ఉన్నా కానీ నీకు ఓపిక ఉండొద్దు, పేషెన్స్ ఉండొద్దు. ఒకవేళ పేషెన్స్ ఉన్నా కానీ నువ్వు అందులో ప్లెజర్ లేనిది ఏ పనైనా అన్ని సంవత్సరాలు చేయగలుగుతావు. అవును. అంటే ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మనకి రావాల్సిన అన్ని ఒక డైరెక్టర్ ఒక సినిమా తీయాలంటే 24 మంది 24 క్రాఫ్ట్స్ ఏకం కావాలి. కానీ ఇక్కడ మనకు చూడు, మన సినిమా సక్సెస్ కావాలంటే నేచరే ఒక గూడుపుటాన్ని చేసి 24ని కలుపుతుంది. అంటే ఏకాంతాన్ని ఇస్తుంది, టైంని ఇస్తుంది, నీకు ప్లెజర్ని ఇస్తుంది, నీకు ఓపికని ఇస్తుంది.
అవును నీకు తిండి కూడా అది మరి ఎట్టొచ్చిందో సర్వైవల్ కూడా తీసేస్తుంది, అవును అది కల్పిస్తుంది. అవును నేచర్ ని కూడా కల్పించింది, నేచర్ ని అన్ని అన్ని అసలు ఇది మిరకిల్ కాదు, మరి మ్యాజిక్ అవును కాదు. అవును అంటే ఒక సినిమా నువ్వు చేయాలంటే ఎన్ని కోట్లు పెట్టాలి, ఎంతమందిని ఒక దగ్గరికి తీసుకురావాలి, ఇవన్నీ చేయాలి. కానీ నువ్వు గనక దీనికి అంతే అన్న. ఇప్పుడు సినిమాకైతే సినిమా సక్సెస్ అవ్వాలంటే నువ్వు ఎన్ని కోట్లు పెడుతున్నావో, ఎంత మంది కలిసి పని చేస్తున్నారో, నీ లైఫ్ కూడా బ్యూటిఫుల్ గా తయారవ్వాలంటే ఎన్నో శక్తులు కలిసి పని చేస్తానే ఉంటాయి. అది కానీ నువ్వు అది అర్థం కాదు అనుకోవడం వల్ల మనకు అది తెలియదు. కానీ ఇక్కడ మనం నిలబడున్నామంటే ఎన్ని రకాల ఎంత మంది కలిసి పనిచేస్తా ఉంటే, ఎన్నిటిని ఎదుర్కొన్నా నేను, ఎన్ని అవమానాలు, ఎన్ని చీత్కారాలు, ఎన్ని వాదనలు, వేదనలు, ఘర్షణలు, ఎన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్లు, ఎన్ని ట్రోమాలు, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని 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 అయిన తర్వాత ఎంతమంది ఎన్ని అన్నారు, వీడొక మూర్ఖుడు, పిచ్చోడు, వీడేందో అసలు అర్థం కాడు, ఎన్ని. కానీ నిలబడ్డా చూడు, మరి నిలబడ్డా కాబట్టి నాకు ఆ 24 కాదు, ఇక్కడ 100 క్రాఫ్ట్స్, అనంతమైన క్రాఫ్ట్స్ కలిపితే నేను మనకి లాజిక్ గా ఆలోచిస్తే చూడు, అసలు ఇది అసాధ్యం అనిపిస్తుంది. కానీ సింపుల్ గా ఇట్లా ఫ్లోలో వెళ్ళిపోయింది. అవునవును నిలబడ్డాం, అది నిలబడ్డాం. అది అది అంటే నిలబడితే ఎవరికైనా అవుతుంది. ఇప్పుడు మీరా బాయ్ ఉందా, నిలబడ్డది ఆమెనైతే ఇంకా నిలబడింది కాబట్టి ఆమె అల్టిమేట్ చూసింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా, ఇప్పుడు ఓషో లాంటి వాళ్ళు, ఈ జిడ్డు కృష్ణమూర్తి లాంటి వాళ్ళు, ఈ రమణ మహర్షి లాంటి వాళ్ళు నిలబడ్డారు అంతే. వాళ్ళకి వాళ్ళు అసలు వాళ్ళే చదువుతుంటే వాళ్ళ పెయిన్స్, వాళ్ళు పడ్డ ట్రోమా అసలు ఉచ్చబడుతుంది. మనం 100 వాళ్ళు బెటర్ కదరా వీళ్ళకంటే అనిపిస్తుంది. ఆ జిడ్డు కృష్ణమూర్తి ఆటోబయోగ్రఫీ, ఆ బయోగ్రఫీ చదువుతుంటే ఓరి నాయనో, ఈయన ఏందిరా ఇంత ట్రోమాను అనుభవించింది అనిపిస్తుంది. భయం అయింది ఆ ట్రోమాను చూసి. అదొకటన్నా. ఇంకొకటి, వాళ్ళు అట్లా నిలబడ్డారంటే కూడా వాళ్ళకి అది చాలా, వాళ్ళు చేసేది కరెక్ట్ అనిపిస్తేనే. మరి కరెక్ట్ అనిపించకుండా నీకు దాంట్లో ప్లెజర్ లేకుండా, నీకు అది ఆ రియాలిటీ తెలియకుంటుంటే నువ్వు నిలబడలేవు, నీకు స్ట్రెంత్ సరిపోదు. అవును అవును. అంటే ఇప్పుడు నిలబడేది కూడా అది మూర్ఖంగా నిలబడడం కాదు. మూర్ఖంగా నిలబడితే ఒక్కసారి కొట్టకపోతుంది, దెబ్బకే అవుట్ అయిపోతాం. అదే అది నిలబడలేవు. మూర్ఖంగా ఎన్నాళ్ళని నిలబడతావు? అవును. అది రియలైజేషన్ తోటే నిలబడతావు. రియలైజేషన్ జరిగితేనే నీకు అల్టిమేట్ నాలెడ్జ్ నీలోకి వచ్చి ఇదే అని నువ్వు ఎక్స్పీరియన్స్, రియలైజేషన్ కూడా కాదు, ఎక్స్పీరియన్స్ చెయ్యాలంతే. ఇంకా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నేను నిలబడ్డా. అవునవును. జిడ్డు కృష్ణమూర్తి కూడా అది ఆయన ఇంకా అసలు అల్టిమేట్ రాయల్ రిచ్ గోల్డెన్ స్పూన్ కల్పించింది ఏది అనిబీసెంట్. అయినా కానీ ఆయన మొత్తం జస్ట్ ఒక బుద్ధుడు అనిపిస్తాడు నాకు కూడా, మోడ్రన్ బుద్ధుడు ఎట్లయితే జస్ట్ ఇట్లా అన్నిటిని కాలదన్ని, అన్నిటిని అట్లా తునప్రాయంగా వదిలేసిండు. ఆయన కూడా అప్పటికే అత్యంత పెద్ద ఇన్స్టిట్యూషన్, థియోసాఫికల్ సొసైటీ, అత్యంత రిచ్ ఉన్న అన్ని దేశాలు, అసలు భగవంతుడిని క్రియేట్ చేయడానికి కదా, భగవంతుడి దూతని క్రియేట్ చేయాలనుకున్నారు, అంటే ఇంకో బుద్ధుడిని క్రియేట్ చేయాలనుకున్నారు. కానీ ఆ బుద్ధుడు ఎట్లా తృణప్రాయంగా వదిలేసిండో, ఈ జిడ్డు కృష్ణమూర్తి అనే బుద్ధ ఫుడ్ కూడా అసలు తృణప్రాయంగా వదిలేసింది. అంటే చూడు, అంటే అది ఆ ఎక్స్పీరియన్స్, ఆ రియలైజేషన్, ఆ స్ట్రెంగ్త్, ఆ రియాలిటీ చూస్తే తప్పించే అట్లాంటివి జరగవు. అవును. అబ్బో, నువ్వు మామూలోడు నిలబడగలుగుతాడా? పై వాడికే పడిపోతాడు. అసలు ఇక్కడ పారాడాక్స్ చూడన్నా, వాళ్ళు బుద్ధుడిని క్రియేట్ చేద్దాం అనుకున్నారు, ఒక విశ్వానికి ఒక లీడర్ని క్రియేట్ చేద్దాం అనుకుని, కానీ వాళ్ళు ఎన్నో మార్గాల్లో నడిపించారు. దానికోసం వాళ్ళు ఎంతమంది, ఎన్ని వేల మంది వాళ్ళ లైఫ్ ని పనంగా పెట్టారు ఆయన తయారు చేయడం కోసం. కానీ వాళ్ళెవ్వరిని ఫాలో అవ్వకుండా ఆయన్ని ఫాలో అయిన రోజు బుద్ధుడయ్యాడు. అది ఆయన ఏదైతే, ఆయన ఇంట్యూషన్ ఏదైతే చెప్పిందో దాని వైపుగా నడిచిండు ఆయన. కానీ అది ఎంత దమ్ము ధైర్యం ఉండాలి, ఎన్ని గట్స్ ఉండాలో తెలుసా? అవును. నీకు
సడన్ గా నీకు 1,00,000 కోట్లు ఇస్తా అంటే నువ్వు జస్ట్ ఉక్కిరి బిక్కిరి అయిపోయి 1,00,000 కోట్ల వైపే చూస్తావు గానీ నువ్వు ఇటు శూన్యం వైపు ఇక్కడ ఏమి లేదు ఆయన అవును అని అంటే నువ్వు అటువైపు వస్తావా ఇటువైపు వస్తావా? మిడిల్ క్లాస్ అవును మనం మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లుంటది? అవునవును కానీ ఎంత దమ్ము ధైర్యం, ఎన్ని గట్స్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అది నిలబడగలగాలి. అవును కానీ జిడ్డు కృష్ణమూర్తి ఆయన అబ్బా 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 ఎంత అంటే జెన్యూన్ పర్సన్, మామూలు జెన్యూన్ కాదు. ఇంకా అది అంత జెన్యూనిటీని తట్టుకోలేను కూడా తట్టుకోలేవు కామన్ పీపుల్. అంత ప్యూరిటీని, అంత రియలిస్టిక్ ని నువ్వు తట్టుకోలేవు అంతే. అందుకే జిడ్డు కృష్ణమూర్తి ఎక్కువ మందికి అర్థం కాదు. జిడ్డు కృష్ణమూర్తి అర్థం కాదు కదన్నా. అసలు ఫస్ట్ జిడ్డు కృష్ణమూర్తి నచ్చరు. ఎందుకు అసలు అంటే క్లియర్ గా చెప్తాడు, రే లైఫ్ అనేది పెయిన్, భయంకరమైన సఫరింగ్. దాన్ని నువ్వు తప్పించుకునేదానికి మెడిటేషన్ అని ఏదేదో కహానీలు చెప్పొద్దు, దాన్ని ఫేస్ చేయి అవేర్నెస్ తో. జస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫేస్ ఇట్ జస్ట్ బియాండ్. అదే నిన్ను అదే చేస్తుంది. ఇంకా నిన్ను ఏం చేయాలనో అది చేస్తుంది. నువ్వు ఫేస్ చేయకుండా నువ్వు దానికి కథలు చెప్పి. కానీ మనం అంతా కూడా ఇక్కడ సొసైటీ మొత్తం కూడా దాన్ని ఫేస్ చేయలేక తప్పించుకోవటానికే ఈ కర్మ అంతా చేస్తుంది. రియాలిటీని ఫేస్ చేయలేక ఆ లోపల నీకు పుట్టిన దగ్గర నుంచే ఇన్సెక్యూరిటీ ఉంటుంది తమ్ముడు. అది చావుతోటి కూడా అంతం కాదు. నువ్వు ఎప్పుడైతే రియలైజేషన్ అయ్యి నువ్వు ఆ ఇన్సెక్యూరిటీని ఫేస్ చేస్తావో, ఆ ట్రోమాని ఫేస్ చేస్తావో, నువ్వు అన్నావు చూడు ఒక మాట, ఏంటిది? లైఫ్ ఈజ్ పెయిన్ఫుల్. ఆ పెయిన్ ని దాన్ని ఫేస్ చేస్తావు, అప్పుడే నీకు రియాలిటీలోకి వెళ్తావు, అప్పుడే నీకు అసలైన జీవితంలోకి వెళ్తావు. నువ్వు ఇదంతా కూడా ఇవన్నీ కూడా దాని నుంచి తప్పించుకోవటానికి చేసే కర్మ, దాని నుంచి తప్పించుకోవటానికి మొత్తం ఈ సృష్టి ఇదంతా కూడా. అక్కడి వరకు ఎవడు రాడు, జిడ్డు కృష్ణమూర్తి స్థాయి వరకు రారు ఎవడు. ఇక్కడిక్కడనే సరిపెట్టుకుంటారు. ఎందుకంటే అంత ధైర్యం, అంత దమ్ము, అన్ని గడ్స్ ఉండవు. ఇన్సెక్యూరిటీని, పెయిన్ ని, ఈ ట్రోమాని, ఈ కాంప్లెక్సిటీని, దీన్ని అంతా ఫేస్ చేయాలనుకోడు, తప్పించుకోవటానికే ఇది చేస్తాడు. అందుకే ఈ డ్రగ్స్, ఇప్పుడు చూడు వైన్ షాప్ దగ్గర ఉన్నంత క్యూ నీకు ఎక్కడ ఉండదు, సినిమా టికెట్ల దగ్గర ఉన్నంత తప్పించుకోవటానికి, ఎంటర్టైన్మెంట్ కోసం. ఇక్కడనేమో అసలు ఎస్కేప్ కావటానికి. అది ఎస్కేపే, ఇది ఎస్కేపే. ఇప్పుడు సోషల్ మీడియా ఎన్ని వేల లక్షల కోట్ల బిజినెస్, ఇది కూడా తప్పించుకోవటానికి, ఎస్కేప్ కావటానికి పెయిన్ నుంచి. ఇదంతా ఏంటిది? అసలైన దాని నుంచి నువ్వు ఆ పెయిన్ నుంచి, ఆ ట్రోమా నుంచి, ఆ రియాలిటీ నుంచి తప్పించుకోవటానికి నువ్వు చేసే ఇదంతా కూడా వాట్ ఎవర్. ఇంకా దీంట్లో ఆల్ వచ్చేస్తాయి, ఆల్ యాక్టివిటీస్. ఇప్పుడు కానీ ఎంత తప్పించుకునే దానికి ప్రయత్నం చేసి ఎంత కాలం నువ్వు అట్లా తప్పించుకొని పోస్ట్ పోన్ చేయగలుగుతావు, కానీ నువ్వు దాన్ని తప్పించుకోలేవు. మళ్ళా చావుని తీసుకొచ్చైనా కానీ నిన్ను చావుని అయితే తప్పించుకోలేవు కదా తమ్ముడు. పోస్ట్ పోన్ ఒకటే కాదన్నా, ఇప్పుడు నువ్వు కుర్రవాడిగా ఉన్నప్పుడు నువ్వు మార్పు చెందేదానికి నీకు ఎనర్జీ ఉంటాయి, ఎనర్జీ ఉంటాయి, అవకాశాలు కూడా ఇస్తుంది, లక్షల అవకాశాలు ఇస్తాయి. ఎప్పుడైతే నువ్వు ముదిరిపోయిన బెండగా అవుతావో నీకు అసలు నీ బాడీనే సహకరించదు. అసలు నీ బాడీ అంతా దానికి తగ్గట్టు నీ అబద్ధాల్లో ట్యూన్ అయిపోయి నీకు అసలు నిజం అనేది మర్చిపోతావు, ఇంకా హిప్నటైజ్ అవుతావు ఇంక అంతే కంప్లీట్ గా. ఇప్పుడు ఏదైనా తమ్ముడు 30 years లోపే నీకు ఆ బీజాలు పడాలి, ఆ రియాలిటీ వైపు బీజాలు. ఆ బీజాలు పడకుంటుంటే పడితే అది 40 years వరకు నిన్ను ఒక పునాది ఏర్పరిచి నిన్ను రియాలిటీలోకి తీసుకెళ్తది. ఆ 30-40 లోపు పడలేదు అనుకో, 30నే అసలు. బుద్ధుడు ఒక మాట చెప్పిండు, ఆ దమ్మపదం ఉంటది, ఆ దమ్మపదంలో 30 years లోపే నీకు రియాలిటీలోకి రావాలి, ఆ రియలైజేషన్ లోకి రావాలి. రాకుంటే చాలా కష్టం అవుతుంది. 99% నువ్వు కోల్పోయినట్టే. 1% 40 years వరకు ఉంటుంది. ఆ 40 years వరకు కూడా ఆ 1% పోయిందనుకో, ఇంకా కథం, ఇంకా అది పోయినట్టే, ఇంక వెనకకి రాదు.
అందుకే చూడు, నువ్వు ఏ ఎన్లైటెడ్ మాస్టర్స్ అయినా, ఏ క్రియేటివ్ పర్సన్స్ అయినా, ఏ సైంటిస్ట్ అయినా, ఏ డైరెక్టర్స్ అయినా 30 years లోపే దాంట్లోకి వచ్చారు. అవును సాధించాల్సింది సాధించేసారు, అవును అందులోకి దిగిరు. అవును 30 years అంటే అన్ని వీళ్ళు ఏం చేస్తారు, అంత రిటైర్మెంట్ అయిన తర్వాత మనం ఆస్వాదిద్దాంలే లైఫ్ అనుకుంటారు. అసలు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆధ్యాత్మికం అవుదాంలే రిటైర్మెంట్ అంటారు. తర్వాత భగవద్గీత చదువుదాం, రిటైర్మెంట్ అయిన తర్వాత ఫామ్ హౌస్ కడదాం, రిటైర్మెంట్ అయిన తర్వాత అన్ని ఆస్వాదిద్దాం అనుకుంటాడు. కానీ అక్కడ అసలు లైఫే మిస్ అవుతుంది. ఇంకా నువ్వే అవును. అసలు దారి తప్పిపోయినావు. దారి తప్పిపోయినాక మళ్ళీ దారి ఇంకా దొరకదు నీకు. అది ఇంక మళ్ళీ అవును ఇంకా పోయింది. అది ఆ వెనకకి తిరిగి కూడా రాలేవు, అంత ఎనర్జీ కూడా లేదు ఇంకా నీకు. అవును నువ్వు అట్లా ఉంటది అనమాట. అట్లా ఆ రియలైజేషన్ కలగనంత వరకు నువ్వు నిలబడలేవు. అంటే ఆ రియలైజేషన్ వాట్ ఎవర్ ఇట్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది, ఇంకా అది కమోడిటీ కాదు. అవును ఇప్పుడు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి బుద్ధుడు తను ఎన్లైటెడ్ అయ్యిండు, అందరికి ఇవ్వచ్చుగా సింపుల్ ఒక రేట్ పెట్టి. ఆ? కానీ అవును. అది చేయలేవు నువ్వు, అదంతే. జిడ్డు కృష్ణమూర్తి అంత కష్టపడ్డాడు పాపం, ఎన్ని ఉపన్యాసాలు ఎన్ని చేసిండు. ఆయన డైరెక్ట్ గా ఆయన జరిగిన రియలైజేషన్, ఆయన ఏదైతే చాయిస్లెస్ అవేర్నెస్ ఇవన్నీ చెప్తాడు కదా, అవును. అది డైరెక్ట్ గా ఇవ్వచ్చుగా. అది ఇచ్చేది కాదు, అన్ని ఇవ్వచ్చు కానీ ఇచ్చేది ఇది కాదు. ఇవ్వలేవు. నువ్వు ఒక సెల్లుని కనిపెడితే ఎన్ని కోట్ల సెల్లులైనా కనిపెట్టవచ్చు, అంటే తయారు చేయొచ్చు. అవును కానీ అది మాత్రం నువ్వు పర్సనల్ అయింది, నీ అవును. కోర్ పర్సనల్ అది, ఆ రియలైజేషన్. ఆ కోర్ పర్సనల్ ని ఇంకా నీకు నువ్వే డక్కి ముక్కిలు తింటావో, పెయిన్ తోటో, ప్లెజర్ తోటో, నువ్వు వాట్ ఎవర్ ఇట్, ఇంకా నీది నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, నువ్వు తెలుసుకోవాల్సిందే, నువ్వు దాని దగ్గర పోవాల్సిందే. కాకుంటే అవును. నువ్వు ఎంత పోతే, నువ్వు ఒక్క అడుగు వేస్తే 1,00,000 అడుగులు వేస్తుంది నీ వైపుగా. అవును నువ్వు వెనక అడుగు వేసినావు అనుకో, నీ వైపు కూడా చూడదు. అది 1,00,000 అడుగులు వెనక్కి వెళ్తే అది ఇంకా వెనకకి వెళ్తారు. నువ్వు అడిగేయాలి, నీ ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి. నువ్వు అది అంటే ఆ ప్రయత్నం ఏంటంటే నువ్వు నిలబడాలి, ఎన్నిటినో ఫేస్ చేసైనా కానీ నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడితే అప్పుడు నువ్వు ఎన్నో పరీక్షలకు ఎదుర్కోవాలి. ఆ పరీక్షలే ఈ వరల్డ్ ఈజ్ ద స్కూల్. ఆ స్కూల్లో నేర్చుకునేది కాదు, ఇక్కడ నేర్చుకోవాలి. ఆ స్కూల్లో ఏముంది, నువ్వు పొట్టకూటి కోసం నేర్చుకుంటావు. పొట్టకూటి వెళ్తే నీకు పొట్ట కూడు గూడు గుడ్డ ఉండగానే నువ్వు మంచిగుంటావా? కాదు కదా. అందుకని అది నీ యొక్క రియలైజేషన్, నీ యొక్క ఎక్స్పీరియన్సే నిన్ను స్ట్రాంగ్ చేస్తుంది. లేకుంటే నువ్వు నిలబడలేవు. అందరు ఎందుకు నిలబడలేరు? అందరూ జిడ్డు కృష్ణమూర్తులు, అందరూ ఓషోలు, అందరూ రమణ మహర్షులు, అందరూ ఐన్స్టీన్ ఎందుకు కాలేరు అంటే వాళ్ళు నమ్ముకున్న దానికి, అది మంచి అయినా చెడైనా వాళ్ళు కట్టుబడి కొన్ని సంవత్సరాలు దానికోసం నిలబడ్డరు. దానికోసం అన్నిటినీ పనంగా పెట్టిరు. ఈ పై ఈ సుఖాలు ఉంటాయి చూడు, ఈ పై వెంపర్లాడే వీటన్నిటిని కూడా పెట్టిరంటే ఇంతకు మించి అందులో ఏదో వెతికి పొందిరు. కాబట్టి ఎవడు ఉట్టినే చేయడు ఏది, దీనికి మించి అక్కడ ఏదో పొందిరు. కాబట్టి వాళ్ళు ఆ అల్టిమేట్ రియాలిటీలోకి వెళ్ళిరు. వాళ్ళు ఏదైతే అనుకుర్రో ఆ విధంగా జీవించారు. అదే ఇక అంటే నిలబడేంత కెపాసిటీని సంపాదించుకొని స్ట్రాంగ్ కావాలి ఫస్ట్ మనం. దానికోసమే ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకో, ఈ సోషల్ మీడియాను అద్భుతంగా ఉపయోగించుకో. అల్టిమేట్ నాలెడ్జ్ ఉంది దాంట్లో. అల్టిమేట్ ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, బుద్ధుని టైంలో లేని సౌకర్యాలు ఇప్పుడు ఒక కామన్ పీపుల్కి, ఒక బీదోడు కూడా ఏసీలో అవకాశం ఉంది. చల్లగా పూర్తి ఎండాకాలంలో కూడా చల్లగా హాయిగా పండొచ్చు. అదే అడ్డవుతున్నట్టుంది ఇప్పుడు. దాన్ని వినియోగించుకో అంటున్నా. దాన్ని ఆస్వాదించట్లేదు. ఇప్పుడు బుద్ధుడు ఏం చేశాడు? ఈజీ అయింది, అనుభవించాడు. ఈజీ అయింది లైఫ్, చాలా అయింది. నేను అనేది బుద్ధుడు శారీరక సుఖాలన్నీ అనుభవించాడు.
కావాల్సినవన్నీ తిన్నాడు, ఏవేవైతే ప్లెజర్స్ ఇస్తాయో ప్లెజర్స్ అన్ని అనుభవించాడు. వికారం వచ్చేసింది ప్లెజర్స్ మీద. వికారం వచ్చేసి ఏంద్రా ఇది అని బయటికి వెళ్తే బయట చావు కనపడింది. చావు ఉందా అది చూసి ఓకే ఇక్కడ నేనుంటే ఇవి లేదో దాచి పెడతా అని చెప్పి పారిపోయి వెళ్ళిపోయాడు. ఇది నాకు కూడా వస్తుందా చావు అంటే ఆయన ఎట్లా పెరిగిందంటే అసలు చావు అనేది ఉండదు, ముసలితనం అనేది ఉండదు, వ్యాధి అనేది ఉండదని కాదు, ఆయన ఉండకుండానే పెంచిండు, తండ్రి పెంచారు, నొప్పి లేకుండా పెంచిండు. ఇప్పుడు ఆయన్ని ఒక రకంగా ఏంది ఆయన అట్లా బందీగా చేశారు కాబట్టి వెతకడానికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు వీళ్ళకేంది దానికి తినడానికి ఉన్నాయి, అసలు ఉన్నదాన్ని ఏమన్నా నిజంగా అది ప్లెజర్ఫుల్ గా తింటున్నారంటే లేదు, ఏదో ఒక ఇంకో ప్లెజర్ వెనక పడ్డానికి తింటున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ప్లెజర్స్ ని కూడా వాళ్ళు నిజంగా ఎంజాయ్ చేసే పొజిషన్ లో లేరు. అక్కడ బుద్ధుడు అట్లీస్ట్ కంప్లీట్ గా ప్లెజర్స్ ని ఎంజాయ్ చేశాడు, ఆయన బందీ చేయడం వల్ల అట్లీస్ట్ కంప్లీట్ గా ఫుడ్ ని ఎంజాయ్ చేశాడు, లేకపోతే సెక్స్ ని ఎంజాయ్ చేశాడు, లేకపోతే ఏమేమైతే ఆయనకు ఇచ్చారో ఎంజాయ్ చేయరు ప్లెజర్స్ అని, వాటిని చూసి వికారం వచ్చింది ఆయనకి, ఎక్స్ట్రీమ్స్ చూసి. వీళ్ళు తినేది హ్యాపీగా తినరు, ఉండే దాంట్లో హ్యాపీగా ఉండరు. ఫస్ట్ వీళ్ళకి విరక్తి వస్తేనే కదన్నా ఆ ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళి బయట గోడ దాటి చూసేది. ఏవైతే ఈ సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయో వాటిని దాటి చూడాలంటే ఫస్ట్ వీటిని అనుభవించాలి కదా. నువ్వు మరి ఎక్స్ప్లోర్ చేయాలి జీవితాన్ని. ఎక్స్ప్లోర్ చేయకుంటే నువ్వు ఆస్వాదించకుంటే దేన్నైనా నువ్వు అక్కడే స్టక్ అయిపోతావు కదా. ఇక్కడ ఈ చిన్న చిన్న ఆటలనే వానికి కనీసం సెక్స్ కోరికలు తీరకుండానే సస్తాడు, తీర్చుకోవడానికి మన జీవితకాలం సరిపోదు. ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తా చెప్పన్నా, నువ్వు తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి అప్పుడే ఫ్రెష్ గా తాటి చెట్టు కళ్ళు దింపితే 10 రూపాయలు ఇచ్చి కూర్చొని ప్రశాంతంగా తాటి కళ్ళు తాగి ఆకాశాన్ని చూసుకొని పనుకునేది ఎట్లా ఉంటది. బార్కి వెళ్ళి 1000 రూపాయలు పెట్టి మందు తాగి అక్కడ టీవీ చూస్తా వేడి ఫ్యాన్ కింద లేకపోతే ఏసీ కింద కూర్చొని బతుకుతా ఉన్నవాడికి వీడికి ఆ ప్లెజర్ ని అనుభవించే తీరు చాలా డిఫరెన్స్ ఉంటది. అవునవును. వాడు 1000 రూపాయలు బిల్లు కట్టడానికి రేపు మళ్ళీ వెళ్ళి జంతువులాగా పనిచేయాలి. వాడు ఎక్కడ ప్లెజర్ అనుభవిస్తాడు, దీన్ని అనుభవించలేడు. నువ్వు ప్లెజర్ అనుభవించేది కూడా అది సస్టైనబుల్ గా ఉండాలి. అదేదో నువ్వు ఈ రోజు పని చేశాను ఫుల్ గా వెళ్ళి తాగి మొద్దుగా పడిపోతా అన్నట్టు ఉండకూడదు. అది జస్ట్ ఏదైనా గానీ నిన్ను నువ్వు తప్పించుకోవటానికే చేస్తావు, తప్పించుకునే దానికి చేయకూడదు కదా. తప్పించుకోవటానికి చేయకూడదు. ఇప్పుడు ఇవి ఏవైనా కానీ మన ఋషులు వీళ్ళే సేవించారు. అదొక ఔషధం లాగా, అదొక సెలబ్రేషన్. జస్ట్ నువ్వు నేను కలిసినావు మంచిగా సెలబ్రేషన్ చేసుకోవటానికి, తాగటం కోసం కలవద్దు. అక్కడ మనం కలిసినాం కాబట్టి దాన్ని షేర్ ఏదో ఒక దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, దాన్ని షేర్ చేసుకోవటం, తప్పించుకునేదానికి వాడకూడదు దాన్ని ఇంకా హ్యాపీనెస్ గా ఉండటానికి మనం కలిసిన ఆనందాన్ని అదొక ఎక్స్ప్రెషన్. దాని నుంచి ప్లెజర్ తీసుకో. ప్లెజర్ తీసుకున్నప్పుడు నీకు బ్యాలెన్స్ అర్థమైద్ది, ఎంత తీసుకోవాలి అంతేగాని దానికి ఎడిక్ట్ అయ్యి అది బానిస అయిపోయినావంటే నిన్ను మొత్తం బలహీనుని చేసేస్తాను. అంటే నువ్వు ఎక్కడ కూడా స్టక్ అవ్వద్దు, ఎక్కడ కూడా కూడా అయ్యేది ఎక్కడంటే అన్నా, ఇప్పుడు వాళ్ళు తాగే వాళ్ళు అదేదో ప్లెజర్ తీసుకుందామని తాగరు, దాని నుంచి ఆనందం అనుభవించడానికి తాగరు, బాధను అణిచివేయడానికి తాగుతారు. బాధ నుంచి ఎస్కేప్ అవ్వడానికి కొంతకాలం. నువ్వు బాధను అణిచివేయడానికి చేసే పని ఏదైనా సరే నీకు సుఖాన్ని ఇవ్వదు అల్టిమేట్ గా. అవునవును. నువ్వు సుఖం ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఇద్దరం కలిసినావు అనుకో, మనం హ్యాపీగా దాన్ని ఒక ఎక్స్ప్రెషన్ అది. ఇప్పుడు జస్ట్ షేర్ చేసుకోవడం. ఇప్పుడు ఏదన్నా తిన్నా గానీ దాన్ని అరే ఏంది ఇది తిన్నాము బాగుంది, ఎట్లా ఉంది తిన్నాక, హైగా ఉంది, రిలాక్స్ ఉంది, కొంచెంసేపు వాకింగ్ వెళ్దాం, కొంచెంసేపు చెరువు దగ్గరికి వెళ్దాం. ఫీలింగ్స్ లేకుండా పోతుంది, ఫీలింగ్స్ లేవు, వితౌట్ ఫీలింగ్స్ దే ఆర్ డూయింగ్ సచ్ థింగ్స్. ఇప్పుడు నువ్వు ఇదే ఫుడ్ ని, సింపుల్ ఫుడ్ ని నువ్వు పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళో పెద్ద రెస్టారెంట్కి వెళ్ళో పెట్టి తిన్నావు అనుకో, నీకు బిల్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 2000 బిల్లు వచ్చిన తర్వాత గుండె దమేలు అయ్యి ఆడ కూర్చుంటావు కుర్చీలో, అబ్బాయి ఏం వెళ్తాం లేరా, కడుపు నిండా తిన్నాక కూర్చో, ఇంకా కొంచెంసేపు మత్తుగా ఉంటది, తర్వాత ఇంటికి వెళ్ళి పొనుకుందాం. ఇంతే. నువ్వు నీకు వచ్చిన ఎనర్జీని నువ్వు స్పెండ్ కూడా చేయలేవు ఆనందంగా. అవునవును.
నీకోసం తిన్నది కాలేదు అసలు. ఏదో అవునవును. అది తింటే ఆనందం వచ్చిద్దేమో అని ఎవరో చెప్పారని తిన్నావు. నువ్వు జెన్యున్ గా దాన్ని, ఒకవేళ నువ్వు జెన్యున్ గా దాన్ని చూడడానికి తిన్నావు అనుకో, ఒకసారి చూస్తావు, రెండోసారి అరే అమ్మా ఆడికి వెళ్ళి ఆడికి 2000 బిల్లు కట్టి అది ఏదో ఊరికే డబ్బులు పక్క పెట్టుకొని వెళ్ళి మళ్ళీ రేపు ఆ డబ్బుల కోసం వెనక పరిగెత్తే దానికి చేసే దాగా ఉంటది, కానీ దాంట్లో అర్థం లేదు. కానీ అర్థం చేసుకో. అవునవునవును. అర్థం చేసుకుంటే నువ్వు దాంట్లో చిక్కుకోవు. అవునవును. అంటే సెన్స్లెస్ గా జీవిస్తే అట్లనే ఉంటుంది. సెన్స్లెస్ గా జీవిస్తే అంతే ఉంటది. సెన్స్ఫుల్ గా జీవిస్తే ప్రతి దాన్ని, ఇప్పుడు నువ్వు ప్రతి దాంట్లో ఆనందం ఉంది తమ్ముడు. నడకలో ఆనందం ఉంది, తినటంలో ఆనందం ఉంది, తాగటంలో ఆనందం ఉంది, పడుకోవటంలో ఆనందం ఉంది. నేచర్ లోకి వెళ్తే అసలు ఎన్ని పక్షి కూతలు. ఇప్పుడు నేను చెట్టు కింద మంచం వేసుకుంటే అది చూడు, కూత వినపడుతుందా నీకు? వినపడుతుంది. పక్షులు అసలు నువ్వు ఆనందించదలుచుకుంటే జస్ట్ ఎన్ని కోట్ల ఆనందాలు ఉన్నాయి. నువ్వు ఆనందించే ఆస్వాదించే గుణం నీ లేకపోతే నీ దగ్గరికి రంబ వచ్చినా కానీ నువ్వు సతికిల పడతావు. గుణం కాదన్నా, ఖాళీ. నువ్వు అనుక్షణం ఆక్యుపై అయిపోయి ఉంటుంది నీ బ్రెయిన్. రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఎల్లుండి డబ్బులు ఎక్కువ సంపాదించాలి, రేపు ఎట్లా ఎక్కువ డబ్బులు సంపాదించాలి. ఈ సర్వైవల్ మోడ్ లోనే కదా. సర్వైవల్ మోడ్ లో నువ్వు ప్రెసెంట్ లో ఉండలేవు. అంతే. ఇంక నువ్వు సర్వైవల్ మోడ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా లైఫ్ మిస్ అవుతారు. అవును. అట్లా నువ్వు చిన్న చిన్న వాటిలోనే అద్భుతమైన ఆనందం ఉంటుంది. అసలు ఏం చేయకుండా కూడా ఉండు, అల్టిమేట్ ఆనందం ఉంటుంది. అవును. మహావీరుడు ఏమంటాడు తెలుసా? వర్ధమాన మహావీరుడు అసలు ఏమి చేయకుండా 24 గంటలు నువ్వు ఉంటే నిజంగా లిటరల్ గా అబ్సల్యూట్ గా అల్టిమేట్ గా ఏం చేయొద్దు నువ్వు ఉంటే నువ్వు ఎన్లైటెడ్ అవుతావు అంటాడు. కానీ అది చెప్పటానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ అది ఏం చేయకుండా అసలు ఎవడు ఉండలేడు. మనోళ్ళు 24 గంటలు అంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేవు నువ్వు. హాఫ్ అన్ అవర్ కాదు, 1 minute ఉంటారు. 24 గంటలు నువ్వేం చేయకుండా ఉండరా అంటే ఉంటారు. కానీ వాడికి దానికి కూడా వాడికి ఒక ఉపయోగం కావాలి. ఏంది? 24 గంటలు ఉంటే నాకు ఎన్లైట్మెంట్ వచ్చిద్దా అనేది పెట్టుకొని ఉంటాడు కాబట్టి. కాకపోతే ఎట్లా అని ఆలోచించింది. ఒకవేళ అట్లా పెట్టుకున్నా గానీ ఉండలేడు. ఏంటంటే అల్టిమేట్ అకర్మ మనం అంతా కూడా అది చెప్పిన చూడు, పెయిన్ నుంచి ఆ ఇన్సెక్యూరిటీ నుంచి తప్పించుకోవడానికే మనం చేసే ప్రతి పని. అల్టిమేట్ గా నువ్వు ఎంటీగా ఉండగలిగితే కథం, ఇంకా నీ జన్మ సార్థకమైనట్టే. నువ్వు ఎందుకు వచ్చినావు, ఏంది, నువ్వు ఫుల్ఫిల్. ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి ఏ పేరైనా పెట్టుకో, రియలైజేషన్ అయినా, బ్రహ్మం అయినా, ఎన్లైట్మెంట్ అయినా, నువ్వు ఫుల్ఫిల్. ఆ ఫుల్ఫిల్మెంట్ కోసం చేసే ప్రయత్నంలో స్పృహతోటి చేస్తే, అంటే సెన్సిబుల్ గా చేస్తే ఇటువైపు పోతావు. ఏది నువ్వు ఎదుగుతావు. అది సెన్స్లెస్ గా చేస్తే ఇంకా 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 దిగజారి కుక్క సాగు చేస్తాం. అంతే అల్టిమేట్. ఇదే ఎదుగుతావు అంటే మళ్ళీ ఎదుగుదల అంటే ఎదుగటం అంటే ఇక్కడ 100 రూపాయలు సంపాదిస్తే 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఎదుగుదల. అది బాహ్య ఎదుగుదల కాదు నేను చెప్పేది. బాహ్య ఎదుగుదల కాదు, అంతర్ ఎదుగుదల. నీకు అంతర్ ఎదుగుదలే నీకు అల్టిమేట్ స్ట్రెంగ్త్ ని ఇస్తుంది. నీకు బాహ్య ఎదుగుదల ఇన్సెక్యూరిటీనే ఇస్తుంది. అవును. బాహ్యంగా నీకు ఏం సాధించి ఏం పొందినా కానీ అది ఇంకా ఎక్కువ పెయిన్ కి, ఇంకా ఎక్కువ ఇన్సెక్యూరిటీకి, ఇంకా ఎక్కువ అనారోగ్యానికే గురి చేస్తుంది. నువ్వు అంతర్ ఎదుగుదల నీకు అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది. నువ్వు అంతరంగా ఎగ్జాంపుల్ అన్నా, ఏనుగు ఇన్సెక్యూర్ గా ఫీల్ అయింది అనుకో, నేను చిన్నగా ఉన్నానని చెప్పి, దాని ప్రైజ్ అది అడుగుని మొత్తం తినేస్తుంది కదా. అవును అవును అవును. అట్లా నీలో ఉన్న స్ట్రెంగ్త్ నువ్వు చూసుకోకుండా నేను వీక్ అనుకుంటా ఉంటే నువ్వు ఎంత హాని చేస్తావో నీకు అర్థం కాదు. అవును. ఇప్పుడు భయంలోనే మొత్తం నేరాలు, ఘోరాలు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అనుకున్నా? ఫియర్ లోంచే యుద్ధాలు. అవును. ఒక ఫియర్ఫుల్ పర్సన్ కాబట్టే, ఒక ఇన్సెక్యూర్ పర్సన్ కాబట్టే హిట్లరు అన్ని లక్షల మందిని రక్తపాతం సృష్టించిండు, అంత ఘోరంగా చంపిండు. అదే ఒక బుద్ధుడు లాంటోడు, ఒక జిడ్డు కృష్ణమూర్తి లాంటోడు, ఒక రమణ మహర్షి లాంటోడు అట్లా చేయగలుగుతాడా? అంటే ఆ భయమే
నీకు డిస్ట్రక్షన్, అవును ఆ ఫుల్ఫిల్మెంటే నీకు కన్స్ట్రక్షన్ అవును అల్టిమేట్ గా. అవును ఇదేమో ప్రేమనిస్తుంది, అదేమో అవును ద్వేషాన్ని ఇస్తుంది. ద్వేషం అవును నిన్ను డిస్ట్రక్షన్ వైపు నడిపిస్తుంది, ప్రేమ అవును నిన్ను కన్స్ట్రక్ట్ చేస్తుంది. అల్టిమేట్ కన్స్ట్రక్షన్ అవును జరుగుతుంది లవ్ లో. అవును అక్కడే ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, ప్రేమలో ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. ప్రేమ ఉన్న చోట నువ్వు చూడు, కారం మెతుకులు వేసి నీకు నీకు ఇష్టమైన, ఇప్పుడు మా ఇంటికి వచ్చి అయితే నీకు కారం ఉమ్, మెతుకులు పెట్టినా కానీ మన ఇద్దరం అవును హాయిగా అరిటాకులు వేసుకొని అరిటాకులు అవును పెట్టుకొని బాగా అసలు అవును ఫుల్ ఫీల్ గా అసలు సెకండ్ థాట్ అనేదే లేకుండా తింటాం. అవును అవును నువ్వు ఇప్పుడు నువ్వు 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 ఇప్పుడు హ్యాపీగా ఎన్ని ఫైవ్ లేకపోతే స్టార్ నువ్వు బిర్యానీ ఎన్ని తింటే హ్యాపీగా ఉండవు. ఎన్ని 5 స్టార్ హోటల్ నువ్వు తిన్నావు, అక్కడ అవును ఏమన్నా ఫుల్ఫిల్మెంట్ ఉంటుందా? అవును అంటే ప్రేమ ఉన్న చోట నీకు అవును ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, ఇంకా అంతే. అవును ప్రేమ లేని చోట నీకు వెళితే వెలితి మొత్తం భయంకరమైన రాహిత్యం ఉంటుంది. అవును అది అట్లా. అంటే ప్రేమ 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 కూడా చాలా ఇక్కడ, ప్రేమే అల్టిమేట్. అవునవును ప్రేమ కరువు అయితే నీకు ఇన్సెక్యూరిటీ ఎక్కువ అవుతుంది. అవును ప్రేమ ఫుల్గా ఉంటే నీకు అసలు అవును ఇంకా ఆ నువ్వు ప్రేమ సెకండ్ కూడా ప్రజెంట్ లో ఉంటావు అంతే. ఇంకా అట్లా ప్రేమ కూడా ఫస్ట్ నీలో నుంచే రావాలి. అంటే నువ్వు ఆ ప్రేమ నువ్వు బయట వెతకొద్దు, బయట అవును ఫస్ట్ లో వెతకాలి. అవును ఫస్ట్ లో బయటనే. ఫస్ట్ వెతుకుతాం అన్న, ఫెయిల్ అవుతాము. ఆ, ఫెయిల్ అయిన తర్వాత అర్థమవుతుంది, అరే ఎక్కడ ఎతుకుతున్నాను, నాకు కావాల్సింది నాలో లేదా అని ఒక రియలైజేషన్ స్ఫురణ కలుగుతుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ నీతో నువ్వు ప్రేమగా ఉండలేంది వేరే వాళ్ళతో ఎట్లా ప్రేమగా ఉంటావు? అవును ప్రేమ అవును నీతో నువ్వు మంచిగా ఉండలేకుండా వేరే వాళ్ళని ఎట్లా మంచిగా ఉంచుతావు? అవును నీతో నువ్వు స్ట్రాంగ్ లేకుండా నువ్వే బిచ్చం ఎత్తుకుంటే వేరే వాళ్ళకి ఏం దానం చేస్తావు? ఏం నీ దగ్గర ఉన్నది ఇస్తావు? అవునవును ప్రేమ బానిసం చేయదు, నిజమైన అవును ప్రేమ నిన్ను అత్యంత లిమిట్ మీద చేస్తే. సంపదవంతం చేస్తుంది. అవును అట్లా ఇవన్నీ కూడా ఎట్లుంటదంటే సెన్స్లెస్ జీవితాలు తమ్ముడు. సెన్స్లెస్ గా జీవిస్తే నీ లైఫ్ ఏమీ ఉండదు, చావుతోటి ఎండ్ అయ్యింది. సెన్స్ఫుల్ గా అవును జీవిస్తే నీకు రియలైజేషన్ కలుగుతుంది. నువ్వు అవును నిన్ను చావును కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. జస్ట్ అవును చావు అంటే ఏంటిదంటే రియాలిటీ. అవును ఇప్పుడు అంతే, జస్ట్ ఒక ఫామ్ పోతుంది, అవును కానీ అన్న ఇప్పుడు ఏదైతే ముందు మామూలుగా మనం చెప్పుకోవడానికి కూడా ఏదో చావు బతుకు అంటాం, కానీ చావు బతుకు ఆపోజిట్ కదన్నా, బతుకే చావు. నీ జీవితమే చావు. అవునవును చావుకి వ్యతిరేక చావు పదం అనేది ఏంది? అసలు లేదు పుట్టుక. అక్కడ. చావు అనేది నీ ఫియరే నీ చావు. పుట్టుక చావు ఈ రెండింటిని శూన్యంలోకి తీసుకెళ్లేది ఏంటంటే బతకడం, జీవించడం, ప్రజెంట్ లో జీవించడం. నీ జీవితం అనేది ఎప్పుడు ఉంది, నీ శరీరం ఉన్నా లేకపోయినా ఈ సృష్టిలో జీవితం ఉంది ఎప్పుడు. ఆ జీవితం ఎప్పుడు ఉంది. అది అల్టిమేట్. అది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు టైమ్లెస్ స్టేట్ లో స్పేస్లెస్ స్టేట్ లో నువ్వు ఉన్నప్పుడు, అది ప్రెజెంట్ లో ఉన్నప్పుడు. అంటే నువ్వు ప్రతి దాన్ని చిన్న చిన్న విషయాల నుంచే స్టార్ట్ చేయి. అంటే మంచిగా ఉండటానికి, ఆస్వాదించటానికి. నువ్వు ఒక్కసారి పెద్ద పెద్ద చేయాలంటే చేయలేవు. చిన్నగా స్టార్ట్ చేస్తే ఆ రుచి నీకు తెలిస్తే, ఆ ఎక్స్పీరియన్స్ నువ్వు చేస్తే, అబ్బా ఇంత ఉందా దీంట్లో, ఒరే అసలు ఇన్నాళ్ళు మనం ఇట్లా అనుకున్నాం, ఇంత ఉందా దీంట్లో అని ఆ చిన్న చిన్న వాటిలోనే ఎక్స్పీరియన్స్ చేసి నిలబడగలుగుతావు. అదే నీకు ఆ స్ట్రెంగ్త్ని ఇస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్. లేకుంటే నువ్వు నిలబడలేవు, సరిపోదు ధైర్యం. అట్లా తమ్ముడు చాలా చాలా మాట్లాడుకున్నాం. నేను ఈరోజు మార్నింగ్ సపోటాలు రోజు పక్షులు, ఇప్పుడు నీతో మాట్లాడుకుంటూ కూడా ఒక 10 సపోటాలు పక్షులు ఇట్లా కొన్ని ఇట్లా తింటుంటే, ఇట్లా పొడవంగానే అది బాగా పండు ఉంటది కదా, ఎమ్మటే రాలి పడుతుంది. ఇంకా అట్లాంటివి తింటా నేను. అంటే చెట్టు మీద పండినాయి. మొన్న ఒక వీడియో పెట్టిన చూడు నువ్వు. మీ తోటలో సపోటాలు ఉన్నాయి, సీతాఫలాలు ఉన్నాయి, మారేడు ఉంది, మారేడు ఫలాలు, నేరేడు ఫలాలు, అరటి, చింతకాయలు, చింత చెట్టు, కొబ్బరి, జామ,
ఇంకా ఉన్నాయి ఈ సీమసింత గుబ్బలు అని అంటారు చూడు, మునగ. అవును. ఇంకా ఇట్లా చాలా చాలా ఇంకా మీకంటే రిచ్ ఉంటాడు అసలు. బచ్చల కూర, తోటకూర, ఇంకా గోంగూర, బొప్పాయ, ఇంకా దేవగన్నేరు, ఇంకా ఆ తాటి చెట్లు, అంటే కళ్ళు కూడా, అంటే నీరా కూడా మా ఇంట్లోనే మేము సేవించవచ్చు, తీసుకోవచ్చు. ఇంకా వేప చెట్లు, ఈ పూల చెట్లు అయితే ఇంకా నేను చెప్పలేను, బోల్డ్ అని నా ఫోటోలలో, నా వీడియో, నా పోస్టులలో పూలు అయితే ఇంకా అన్ని. తులసి అయితే ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. వామాకు చెట్లు, తులసి చెట్లు, ఇంకా దేవగన్నేరు చెట్లు, ఈ శంకు పుష్పం, ఇంటి చుట్టూనే తీసుకొచ్చేసావుగా. పారిజాతం, మిర్చి చెట్లు కొన్ని, ఇంకా కొన్ని అడవి కాకరకాయలు, అది సూపర్ ఉంటాయి అసలు. అవి మనం ఏమి వెయ్యం, జస్ట్ ఏం లేకుండా పెరుగుతున్నాయన్నా. ఏది లేదు, మా నేల చాలా బలమైంది, ఆకులు రాలి పడతాయి కదా, అదే నేను మంచిగా మాన్యూర్ గా చేస్తా. మర్చిపోతున్నా, బాదం చెట్లు, మునగ చెట్లు, కరివేపాకు చెట్లు, ఇంకా గోరెంటాకు, మందార, ఇంకా యాలకులు, ఇంకా చాలా చాలా నాకు ఇప్పుడు సడన్ గా గుర్తు రావట్లేదు. ఇప్పుడు మీరు చెప్పినయే మార్కెట్ లో దొరికే సామాన్లు అన్ని చెప్పారు, కూడా చెప్పారు. ఇంకా ఆకుకూరలు అయితే ఒక 5-6 రకాల ఆకుకూరలు వెళ్తాయి. బచ్చల కూర, తోటకూర, ఈ బంకంటి కూర. రోజు ఏదో ఒకటి తిన్నా గానీ మీకు ఏదో ఒకటి నడిచిపోతుందిగా. రోజు ఇప్పుడు మీ వదిన ఈ రోజు మంచిగా పప్పు చేసింది. నిన్ననేమో మా ఇంట్లో వెళ్ళిన కాకరకాయలతోటే మంచిగా, కాకరకాయలు ఎట్లా అనుకున్నావు, కారము ఉప్పు తక్కువ వేసి ఇంత కూర పెట్టుకొని తింటాం. అంటే లైట్ గా, బాగా ఉడికియకుండా లైట్ గా ఉడికిచ్చి ఇంత కూర పెట్టుకొని తింటాం. మహావీర్ కూడా, అరటికాయలు కూడా ఉన్నాయి, అరటి చెట్లు, రోజు అరటి ఆకుల్లో తింటున్నాం. ఇంతకంటే రిచ్ ఎవడు ఉంటాడు. మళ్ళీ మర్చిపోతున్నా, ఈ చిక్కుడుకాయలు కూడా కొన్ని చెట్లు ఉన్నాయి, అవి చిక్కుడుకాయలు వెళ్తాయి కొన్ని, కాకరకాయలు. ఇంకా ఈ కోళ్ళు, ఈ కోళ్ళు ఇవన్నీ ఉండటం వల్ల ఇంకా మా చింత చిగురు, ఇంకేం బోల్డ్ అన్ని ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే దగ్గరలో ఏదన్నా కొంచెం చిన్న ల్యాండ్ ఉంటే 1 ఎకర్ అట్లా, ఈ కొంచెం మిల్లెట్స్, సజ్జలు, జొన్నలు, రాగులు ఒకటి కొంచెం వేసుకొని, కొంచెం అల్టిమేట్ ఉంటది. కొంచెం వాటిని ఏమంటారు, గింజలు ఒకటి, మన గింజలు, పప్పు గింజలు వేసుకుంటే అబ్బో ఇంక నీకంటే రిచ్ ఎవడన్నా. అవును. ఇప్పుడే రిచ్లే, మామూలు ఊరికి లేదు, అవి కొనుకొచ్చుకుంటాం. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నంత వరకు ఉంటాయి. ఇక లేని రాగులు, సద్దలు, కొర్రలు అసలు నిన్న అనేది అసలు నీకు ఇప్పుడు ఎవరికైతే ఫుడ్ దగ్గర, తాగే నీరు దగ్గర కొరత ఉండదో, లోటు ఉండదో, వాడికి ఇంకా అసలు వాడిని ఎవడాపుతాడన్నా. అవునవును, అల్టిమేట్ సెక్యూరిటీ అది, ఫిజికల్ గా, మెంటల్ గా. అసలు అది సెక్యూరిటీ అనుకోవడానికి కూడా కాదు, అది బేసిక్ నీడ్. సృష్టిలో తిండి లేకుండా ఏ జీవి సావదు, మనిషి తప్పితే. అవునవును. ప్రతి దానికి ఏదో ఒకటి వాటి ఎకో సిస్టమ్ లో అవి తిని ప్రశాంతంగా ఉంటాయి. ఇంత పండించుకుంటా కూడా అనాథల్లాగా ఏదో దొరకని జీవుల్లాగా బతుకుతాం. దరిద్రం, అన్ని మంచి అన్ని అమ్ముకొని ఈ మిగిలినవి వీళ్ళు తింటారు. మిగిలినవి కూడా తినేదానికి జంతువు పని చేసినట్టు, గుడ్డు చాకరీ చేసినట్టు. ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు ఇవి కూడా ఉన్నాయి ఇంట్లో. ఇది మన ఈ నల్లేరు అంటారు, అది తింటే, అది పచ్చడి చేసుకొని తింటే నీకు పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, ఈ వాతం నొప్పులు, ఈ మామూలు ఎనర్జీ కాదు అది అసలు. నిన్ను పొట్ట క్లీన్ ఆకు కాదు అది, అది ఇట్లా కాడలాగా ఉంటది. ఒక పని చేయి నువ్వు, ఇది వీడియో కాల్ చేయి, నేను చూపిస్తా. ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా ఆర్గానిక్. దీంట్లో